హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఏంజెల్ స్వాతి. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మొట్టమొదటిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ మన టాపిక్ ప్రేమతత్వం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్. మీరు ఎన్ని రోజులు చెప్పమన్నా, ఎన్నిసార్లు చెప్పమన్నా నేను డెఫినెట్ గా చెప్తూనే ఉంటాను. ఓకే, సో మరి ఈ ప్రేమతత్వం అంటే ఏంటి అని తెలుసుకుందాం. మీరు యూజువల్ గా మనమందరం ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలంటే దానికి ప్రతిరూపమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకోవాలి మరి. అలాగే మహా అవతార్ బాబాజీని, సప్త ఋషులను, సప్త మాతృకలను ఇన్వైట్ చేద్దాం. మనల్ని కన్న తల్లిదండ్రులను, మన యొక్క ఏంజల్స్ ని, కాంతి శాంతి లోకవాసులను, అలాగే పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ల యొక్క అత్యున్నతమైన చైతన్యాన్ని ఇన్వైట్ చేస్తుందాం. ఈ సెషన్ కి సహకరించేందుకు సిద్ధంగా ఉన్న ప్రేమమూర్తులందరినీ ఆహ్వానిస్తాం. We welcome all my dear friends and my dear masters. అంటూ చక్కటి చిరునవ్వుతో హాయిగా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అసలు ప్రేమతత్వం అంటే ఏమిటి, దీన్ని మనం ఎలా పాటిస్తున్నాము అని మనం చెప్తాము. అసలు ఇది పాటించడం వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏమిటి, అసలు దీని గురించి పూర్తిగా ఈరోజు వివరంగా తెలుసుకోవాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, సో మరి ప్రేమతత్వము అని చెప్తున్నాము. ప్రేమ అని అనుకున్నప్పుడు నేను చాలా హార్ట్ఫుల్ గా ఉన్నాను, లేదా నేను చాలా హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాను అని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఉండేటటువంటి ఆ హార్ట్ చక్ర ఎప్పుడైతే ప్రాపర్ గా స్పిన్ అవుతుందో, రొటేట్ అవుతుందో, అప్పుడు మన ఫేస్ లో ఒక బ్యూటిఫుల్ స్మైల్ ని మనం చూస్తాం. ఆ స్మైల్ చాలు నిజానికి మనల్ని చాలా అందంగా చూపించడానికి. ఎటువంటి మేకప్ లక్కర్లేదు, ఏం డబ్బులు ఖర్చులు అక్కర్లేదు కదా. ఊరికే జస్ట్ అట్లా మొహం గడుకుని ఇంట్లో కూర్చున్నా కూడా చక్కగా మనము ఆ బ్యూటిఫుల్ గా, హార్ట్ఫుల్ గా నవ్వుతూ, ఒక చక్కటి చిరునవ్వుతో ఎంతో ప్రేమ అనేటటువంటి ప్రకంపనల్ని రిలీజ్ చేస్తూ, తద్వారా అంటే నేను గమనించింది ఏమిటంటే ఎక్కడ ప్రేమగా ఏ చర్య చేసినా దాని రిజల్ట్ చాలా అందంగా కనిపించటం అనేది మాత్రం నాకు తెలుసు. నేను అది ఫీల్ అవుతున్నా ప్రతిసారి. సో మరి అందరము నేను ప్రేమగా ఉండాలి, లేదా నా ప్రేమను ఎదుటి వాళ్ళు స్వీకరించాలి, లేదా ఎదుటి వారి ప్రేమను నేను స్వీకరించాలి, అందరి ప్రేమని నేను పొందాలి అని ఒక ఆశతో ఉంటాం కదా మనమందరం. అయితే ఇక్కడ మనమందరం చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏమిటి అంటే, ఎదుటి వారిని ప్రేమించాలి అన్నా, లేదా మన ప్రేమని వాళ్ళు పొందుతూ వాళ్ళ ప్రేమని ఇన్ రిటర్న్ మనం పొందాలి అన్నా, మనకి కావాల్సిన ఒక గొప్ప గుణం ఏమిటి, ఏ క్వాలిటీ డెవలప్ చేసుకుంటే మనకి ప్రేమ దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. అంటే చాలా మంది అంటారు, ఎలా అండి మనల్ని మనం ప్రేమించడం అంటే ఏమిటి, ఇక్కడ చూద్దాం. ఈ సెల్ఫ్ లో కిందకి ఏమొస్తాయి అంటే, మనం ఏం కోరుకుంటున్నామో జస్ట్ చిన్న డిస్క్రిప్షన్. ఇక్కడ ప్రేమ అంటే ఏమిటి అంటే, మనం ఏదైతే ఎదుటి వారి నుంచి కోరుకుంటున్నామో అవి మనకి మనం ఇచ్చుకోవటము సెల్ఫ్ లవ్ అనుకుందాం. ఓకే, దానిలో ఏమొస్తాయి, మన ఇష్టాలను, మన ఆశలను, మన ఆశయాలను, మనం చేసే పనులను, మనకు సంబంధించిన వ్యక్తులను, మన యొక్క వృత్తిని, అంటే అలాగే మన బిలీఫ్ సిస్టమ్ ని నమ్మాలి, ఎదుటి వాళ్ళు గౌరవించాలి అని మనం కోరుకుంటున్నాం కదా. సింపుల్ థింగ్. ఇవన్నీ మనకి మనం చేసుకుంటుంటే మనలో సెల్ఫ్ లవ్ ఉన్నట్టు, సెల్ఫ్ లవ్ ని మనకి మనం ఫస్ట్ ఇచ్చుకుంటున్నట్టు.
అలా నిజంగా ఇస్తున్నామా లేదా అని మనం అందరము కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు? ఎదుటి వారు నన్ను గౌరవించట్లేదు అని మనం కంప్లెయింట్ చేస్తూ ఉంటాం యూజువల్‌గా. లేకపోతే నేను ఇంత పని చేసినా నాకు గుర్తింపు లేదు అంటాం కదా మనము. దాని అర్థం ఏమిటి? మనల్ని మనం గౌరవించుకోవట్లేదు. మనకి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవట్లేదు. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవట్లేదు. ఫస్ట్ మనమే చేసేసుకోవాలి ఇవన్నీ మనకి. ఓకే. అందరికి పెట్టేసి ఆ లాస్ట్‌లో ఇంతుంటా అది చాలులే. ఏమంత తక్కువ? నువ్వు ఎవరికంటే తక్కువ? దేనికంటే తక్కువ నువ్వు? ఈ సృష్టిలో ప్రతి ఒక్క ఏమంటారు బాక్టీరియా నుంచి బ్రహ్మదేవుడి వరకు అందరము సమానమైన హక్కులతో ఈ భూమి మీదకొచ్చాం కదా! మరి అటువంటప్పుడు వేరే వాళ్ళు నీకంత స్పెషల్ అన్నప్పుడు నువ్వెందుకు వేరే వాళ్ళకి స్పెషల్ కాకూడదు? ఫస్ట్ మనకి మనం రెస్పెక్ట్ చేసుకుందాం. 100%. ఎందుకు? మనం అనుకుంటాం. అరే! నేను మొన్న నేనే డిజైన్ చేసుకున్నాను అంతా అని అంటున్నారు. నేను నల్లగా ఉన్నాను నాకిష్టం లేదు. ఇప్పుడు నువ్వు అందరిని చుట్టూ ఉన్న వారందరిని చూసి నువ్వు కొంచెం రంగు తక్కువని నువ్వు ఫీల్ అవుతున్నావే తప్పితే, నీ సోల్ ఇష్టంగా జ్ఞానం నేర్చుకోవటానికి ఇదొక వెపన్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి కదా మన బాడీ ఫీచర్స్ అన్నింటిని, మన తాలూకా ఆలోచన విధానాన్ని, మన క్యారెక్టర్ అని మనం చెప్తుంటాం కదా! వాటన్నింటిని డిజైన్ చేసుకొచ్చింది మనమే. అంటే నేనే డిజైన్ చేసుకొచ్చాను. నాలో ప్లస్‌లు, మైనస్‌లు రెండిటితో కలిపి నన్ను నేను యాక్సెప్ట్ జేసుకోవాలి. ఎందుకు? ఇక్కడేమనుకుంటున్నాం? మన యొక్క ఆశలని, ఆశయాలని, ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని, ఇష్టాల్ని, కష్టాల్ని, మనకు సంబంధించిన ఫ్రెండ్స్‌ని, మన ఎనిమీస్‌ని అన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలిగా మనము. మరలాంటప్పుడు ఎందుకు రెస్పెక్ట్ చేయాలి? ఇప్పుడొక రీజన్ చెప్తా చూడండి. అంటే మనకి ఈ రోజులలో లవ్ అనేది చాలా కండిషనల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇన్ని రీజన్స్ ఇచ్చుకోవాల్సొస్తుంది మనం. నిజానికి ఏమి కండిషన్స్ అక్కర్లేదు. మంచిగా సాధన చేస్తూ వెళ్ళిపోతే మనలో ప్రేమతత్వం అట్లా ఉద్భవిస్తూ ఉన్నప్పుడు ఇవి ఏమీ అక్కర్లేదు. బట్ మనకి కొంచెం బూస్టప్ కావాలి కదా! ఎక్కడో ఎవరో మనల్ని చులకన చేసి మాట్లాడేస్తారు. దాని నుంచి బయటకి రావాలి మనము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది దానివల్ల. కాబట్టి ఇవన్నింటిని డిజైన్ చేసుకువచ్చింది నేనే. అంటే నాలో ఉండేటటువంటి గాడే. ఆ గాడ్ కంప్లీట్ ప్రేమతత్వం అనేటటువంటి క్వాలిటీని కలిగి ఉన్నటువంటి గాడే వాంటెడ్‌లీ ఇవన్నీ డిజైన్ చేసుకొనొచ్చారు. ఎందుకు? ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటూనే నేను గాడ్ అనే దివ్య స్థితికి మనం చేరుకోవాలి అనే ఛాలెంజ్ మనకి మనమే పెట్టుకొనొచ్చాం కాబట్టి, మన ఛాలెంజెస్‌లో ఉండే విలన్స్‌గా పరిగణమిస్తామే మనం కొంతమందిని. వాళ్ళు నాకు శత్రువు, వీళ్ళు నాకు శత్రువు, లేకపోతే వీళ్ళిలా, వాళ్ళలా అని ఏవేవో చెప్తూ ఉంటాం కదా! వీళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. తప్పదు. వేరే రకమైన ఆప్షన్ లేదు. ఎందుకు? మన సోలే మనకన్నీ పెట్టుకొనొచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నాము, వీటిని మనము రెస్పెక్ట్ చేయలేకపోతున్నాం కొన్నిసార్లు గమనించండి. దీని వల్లనే ఎదుటి వారి దగ్గర నుంచి మనకి రావట్లేదు. మనకి మనం ఇచ్చుకోకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రాదు. అన్నీ యాక్సెప్ట్ చేద్దాం. ముఖొంకరగా ఉందా? యాక్సెప్ట్ చేయి. మూతొంకరగా ఉందా? యాక్సెప్ట్ చేయి. నువ్వు తెల్లగా కొంతమంది, నల్లగా కొంతమంది, జుట్టు ఎక్కువతో కొంతమంది, జుట్టు తక్కువతో కొంతమంది. వచ్చాక మనమే డిజైన్ చేసేసుకున్నాం కదా! యాక్సెప్ట్ చేస్తే ఏమైపోయింది? యాక్సెప్ట్ చేసినప్పుడు కొంతమందిని గమనించండి. అబ్బా! నల్లగా ఉన్నాయి ఎంత కళగా ఉన్నారో అని అంటుంటాం. మనమే అంటుంటాం. బట్ మనం నలుపుని యాక్సెప్ట్ చేయలేం కదా! కొంచెం కలర్ తక్కువుంటే యాక్సెప్ట్ చేయలేం మనమే. తెల్లగా ఉంటేనే అందంగా ఎవరు చెప్పారు? తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారని? మనం ఇండియన్స్. మన స్కిన్ టోన్ ఏంటి? బ్రిటిష్ బ్రౌన్ మనది. మనమేమి తెల్లగా సున్నం కొట్టినట్టు ఉండలేము. మన బ్రీడ్ అది కాదు. కదా! కాబట్టి మన వాళ్ళు నలుపు నుంచి తెలుపు దాకా అందరూ ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం డిజైన్ చేసుకొనొచ్చాము అని. అయితే ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఎదుటి వారిని వారి చేతిలో మన రిమోట్‌ని పెట్టడం ఆపాలి. మీరు రిమోట్ ఎదుటివారి చేతికిచ్చినా, ఆ రిమోట్‌లో ఉండే సెల్స్ మాత్రం మీ గుప్పెట్లో ఉండాలి. అత్తో, మామో, ఇంకొకళ్ళో ఎవరో సంబంధం చూడ్డానికొస్తారు. లేదా మనం ఎక్కడ అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా.
చూడ్డానికి వెళ్తారా? కొంచెం పిల్లోడు రంగు తక్కువ, పిల్ల రంగు తక్కువ. ఏమైంది? రేపొద్దున చేసుకున్న తర్వాత రంగు తగ్గిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు సన్నగా నాజూగ్గా ఉన్నోళ్ళు రేపు పొద్దున్న ఒక 100 కేజీలకెళ్ళిపోతే ఏం చేస్తాము? ఇవన్నీ టెంపరరీ కాబట్టి, ఉన్న ప్రేమతత్వం ఇంపార్టెంట్ కాబట్టి, దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మనలో చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. "ఆ పిల్లోడు ఎలా ఉన్నానమ్మా, ఫ్యామిలీ మంచిది. వాళ్ళ అభిమానస్తులు, ప్రేమగా ఉంటారు." మనమంటే చాలా రెస్పెక్ట్ అని చెప్తారు. గమనించారా? ఈ రెస్పెక్ట్ మనం కోరుకుంటున్నాం అంటే మనకి మనం ఫస్ట్ ఇచ్చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం గౌరవించుకోవటం అనేది చాలా అంటే ఇక్కడ ఒక క్రియేషన్ జరిగింది. నా లోపల ఒక క్రియేషన్ జరిగి, ఆ క్రియేషన్ ప్రతిరూపమే నేను. మరి నేను గాడ్‌గా క్రియేట్ చేసిన నన్ను నేను యాక్సెప్ట్ చేయకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి బాగున్నాము అనే కాంప్లిమెంట్స్ కానీ, మీరు చాలా వర్తీ అనేటటువంటి, శభాష్ అనేటటువంటి విషయాలను కానీ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? ఇక్కడ చేయవలసింది మనలని, మన యొక్క వస్తువులని, మనకి ఏవైతే వస్తువులు మనం వాడుకుంటున్నామో, వాటిని కూడా మనం రెస్పెక్ట్ చేయగలగాలి. మనల్ని, మన వస్తువుల్ని, మన రిలేషన్స్‌ని, మన ఆశలని, మన ఆశయాలని అన్నింటినీ ఫస్ట్ రెస్పెక్ట్ చేయటం ప్రారంభిద్దాం. ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే మనకి మనం గిఫ్ట్ చేసుకోవటం. అవన్నీ మనకి మనం ఇచ్చుకునే ఒక బేసిక్ థింగ్స్. ఆ బేసిక్ థింగ్స్ అన్నీ నాకు నేను ప్రొవైడ్ చేసేసుకున్నాననుకోండి. అది పెరిగి, పెరిగి, పెరిగి ఎదుటి వారికి మన ఆరాలో మనల్ని రెస్పెక్ట్ చేసుకోగలిగి, మనల్ని లవ్ చేసుకోగలిగేటటువంటి తత్వం మన ఆరాలో పెరిగితే, ఆటోమేటిక్‌గా మన ఆరాలోకి కొంతమంది చూడండి మన వెనక ఎన్నన్నా మాట్లాడతారు. మన ముందొచ్చేసరికి నోరు మూసుకుంటారు. గమనించారా? ఎందుకు? మన ముందు అంటే మన ఆరాలోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ ఆరా ఎఫెక్ట్ వల్ల వాళ్ళ నోర్లుకి జిప్ పడిపోతుంది. పెట్టుకోండి మాట. కాబట్టి ఇది వెనక బ్యాక్ బైటింగ్ జరుగుతుంది కదా! బ్యాక్ వెనక తిట్టుకుంటారు. వెనక ఎన్నో చాలా అసభ్యకరంగా మాట్లాడేస్తూ ఉంటారు కొన్నిసార్లు. బట్ మన ముందుకొస్తే ఏమి మాట్లాడరు. ఇదే మనలో ప్రేమతత్వం ఇంకా, ఇంకా, ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎదుటివారు మీ గురించి ఏమైనా చెప్పినా ఒక థర్డ్ పర్సన్‌కి చెప్పాలి కదా! ఆ థర్డ్ పర్సన్ దాన్ని నమ్మేటట్టుగా ఉండదు. మీరు నిజంగా ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే మీ మీద ఎవరు ఎన్ని చెప్పుకున్నా కన్వే అయ్యి వాళ్ళు నమ్మాలి కదా! నమ్మితేనే కదా మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా చెడ్డ చేయగలరు. అలా జరగట్లేదు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారా లేదా? ఎవరు ఎలా అయినా ఉండని. నువ్వు మల్లె పువ్వువి మల్లె పువ్వు వాసన మాత్రమే ఇవ్వగలవు. నీ నుంచి సంపెంగ వాసన రాదు కదా! ఎందుకొస్తుంది? వాళ్ళు వాళ్ళ తత్వాన్ని, వాళ్ళ బుద్ధిని వాళ్ళు చూపించుకున్నారు. మరి నీ బుద్ధి, నీ ప్రేమ తత్వము ఏమైంది? మన తత్వమే ప్రేమ తత్వం అయినప్పుడు, మనం దానినే ఎమిట్ చెయ్యాలి. అంటే మనలో ఉండేటటువంటి ఈ యొక్క హార్ట్ సెంటర్‌ని ఎప్పుడు కూడా అది ప్రాపర్‌గా రొటేట్ అయ్యేలాగా చూడాలి. అంటే కొన్ని కొన్ని ఒక చిన్నపాటి ఎక్సర్‌సైజెస్ లాగా మనం కొన్ని చెయ్యగలిగితే, మనకి చాలా మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇంకా పోను పోను దీని గురించి చెప్తాను. ఇది ఎంత ఇంపార్టెంట్ మనకి ఎంత అవసరం పడుతుంది అనేటటువంటిది. అయితే మనం అనుకుంటాం కదా! మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ప్రేమ లేదా ప్రేమతత్వం అంటే నథింగ్. అవునా? కాదా? చాలా తక్కువ మంది మాత్రమే ప్రేమతత్వంగా ఉండి, ఆ ప్యూర్‌గా నవ్వుతున్నారు అనేది కూడా చాలా తక్కువ మంది రికగ్నైజ్ చేస్తారు కదా! కానీ వాళ్ళ హృదయాలలో మీరు అలా కొలువై ఉండిపోతారు. ఈ సృష్టి అంతా ప్రేమ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఇది అందరికీ తెలిసిన అంటే ఒక నగ్న సత్యమే అయినప్పటికీ దాన్ని దాచేసి క్లోజ్ చేసేసి పెడుతున్నారు. బట్ అందరికీ తెలుసు. ఈ సృష్టి మొత్తము నడుస్తున్నది కేవలము ఆ ప్రేమ మీద మాత్రమే అని. సో, మరి ఈ ప్రేమ మీదే సృష్టి అంతా నడుస్తూ ఉన్నప్పుడు, మన మధ్యలో ఇవన్నీ ఉంటున్నాయి కదా! ఇవన్నీ ఎందుకు అంటే,
ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, అసహనాలు, చిరాకులు, భయాలు, అపనమ్మకాలు. ఓకే. సో, నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన ఒక బెస్ట్ ప్రాక్టీస్ ప్రేమతత్వం. అంటే నాకింక అంతకన్నా ఏం తెలీదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకంతకన్నా తెలీదు. అందరిని ప్రేమించడం తెలుసు. నా మనసులో బోలెడంత ప్రేమ ఉంది. ఎంత ఉందో దాన్ని ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేయడమే నాకు తెలుసు. కొన్ని కొన్ని సార్లు తీసుకొని వాళ్ళకి కూడా ఇచ్చేదాన్ని. మనకు తెలీదుగా. చిన్నప్పుడు అలా ఇవ్వకూడదు అని. సో, అన్‌కండిషనల్‌గా ఇచ్చేస్తూ పోయేదాన్ని. తర్వాత నా లైఫ్‌లోకి ఆహ్, చాలా అసూయతో కూడుకున్న వాళ్ళు, మనం ఎంత ప్రేమగా ఉన్నా అదే తప్పు. నువ్వింత ప్రేమగా ఉండడం తప్పు అని పిన్ పాయింట్ చేసేవాళ్ళు నా లైఫ్‌లోకి రావటాన్ని నేను గమనించా. చాలా మందొచ్చారు నా లైఫ్‌లోకి. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాళ్ళ చుట్టూ ఉన్నారు. నేను మధ్యలో ఉన్నా. ఏంటిది నా చుట్టూ ఇట్లాంటి వాళ్ళెందుకొచ్చారు? అంటే మన హార్ట్‌కి తెలుస్తది కదా! ఎంత ప్రేమతత్వం ఇస్తున్నాము అని. ఇంత చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే అది. మరి ఎట్లా వీళ్ళందరూ వచ్చారు? ఎక్కడో బీజం లేకుండా రారు కదా! ఎక్కడ పడిందా బీజం అని కూర్చున్నా నేను. కూర్చొని ఇందులోంచి నేనేం లెర్న్ చేయాలి? ఏంటి అసల? అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళందరూ నాకు? వెరీ క్లోజ్డ్ వన్స్ నా చుట్టూనే ఉంటున్నారు. బట్ ఇలా ఉంటున్నారు. ఏంటిది? అని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? వీళ్ళందరూ అసూయతో వస్తున్నారు గదా! చాలా అసూయపడి వస్తున్నారు గదా! వాళ్ళ అసూయకి కారణం ఏమిటో తెలుసా? మేము తక్కువ అని వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ లవ్ లేక, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళని వాళ్ళే తక్కువ చేసేసుకున్నారు. మనం చెయ్యక్కర్లా. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తారు. మన ఎదుగుదల మనకంటే ఫస్ట్ శత్రువే పసిగడతాడు. శత్రువు పసిగట్టి ఒక స్టెప్ తీసుకున్నాడు అంటే నువ్వు ఎదుగుతున్నావు. ఆయన ఏ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పారో నాకు నిజంగా తెలీదు. బట్ నాకు లేటర్ ఆన్ దాని ఎసెన్స్ ఏంటి అనేది నేను చాలా, చాలా అంటే ఎవరైనా ఏదైనా సీనియర్స్ ఒక ఎక్స్‌పీరియన్స్‌తో ఒక మాట చెప్పారంటే దాన్ని ఎంత వాల్యూ చేయాలి అని నాకు తర్వాత అర్థమైందనమాట. అమ్మో! ఇంతుందా ఇందులో అని నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేశా కూర్చున్నా కదా! కూర్చుంటే వాళ్ళందరికీ వాళ్ళలో వాళ్ళ లోటు ప్రేమ తక్కువైపోయి వాళ్ళ మీద వాళ్ళకి రెస్పెక్ట్ ఇప్పుడు మీరు నాకంటే ఒక విషయంలో మంచిగా ఉన్నారు. నేను ఇంకొక విషయంలో ఉండొచ్చు. ఇంకొకరు ఇంకొక విషయంలో ఉండొచ్చు. అందరికీ అన్నీ రావుగా. సైన్స్ టీచర్ ఒకళ్ళు, సోషల్ టీచర్ ఒకళ్ళు, ఇంగ్లీష్ టీచర్ ఒకళ్ళు. నేనే అన్నీ చెప్పేస్తాను అని కాదు కదా! అప్పుడేంటి అంటే నేను ఐ యామ్ మేడ్ ఫర్ థిస్ అనేదాన్ని నేను డిజైన్ చేసుకున్నా నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. తను అది డిజైన్ చేసుకొచ్చింది. సో, తనని నేను రెస్పెక్ట్ చేయాలి. వాడు అది డిజైన్ చేసుకొచ్చాడు. వాడిని నేను ఇక్కడ ఇలా రెస్పెక్ట్ చేయాలి. అనేటటువంటి క్లారిటీ మిస్ అవ్వటం వల్లనే ఈ ఈర్ష్యలు, కుళ్ళులు వస్తున్నాయి గుర్తుపెట్టుకోవాలి మనం. వీటిని మనలో రాకుండా చేయాలి అంటేనే ఫస్ట్ మన డిజైన్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఐ యామ్ మేడ్ ఫర్ థిస్. ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తన్నా. నాలా వేరే వాళ్ళు ఇది ఈ ఫ్రీక్వెన్సీలో చేయలేరు కదా! వాళ్ళ ఫ్రీక్వెన్సీలో నేను చేయలేకపోవచ్చు. ఓకే. అది అంటే అదే అంటారు కదా! ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకోకూడదంట. కదా! అయితే ఇక్కడ ఏం జరిగింది కూర్చున్నప్పుడు తెలిసిన విషయము వాళ్ళ తాలూకా లోటుని లవ్‌లెస్‌నెస్‌ని రెస్పెక్ట్ వాళ్ళే లవ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎదుటివారు ఇంత ఎదిగేయడం ఇంత ఇదా అనొక ఫీలింగ్‌తో మన దగ్గరున్నారు. ఏం చెప్తున్నారు మాస్టర్సు? వీళ్ళిలా అన్నారు కదా! ఇప్పుడు కూడా మీరు మీ తత్వాన్నే చూపిచ్చాలి. ఏంటి? వాళ్ళని చక్కగా ధ్యానంలో కూర్చొని, హాయిగా వాళ్ళ యొక్క సోల్ కాన్షియస్‌నెస్‌ని ఇన్వైట్ చేసుకొని, వాళ్ళలో ఏదైతే ఆ వూండెడ్‌నెస్ ఉంది కదా! నేను తక్కువ అనే అపరాధన భావం, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్న భావన. ఆ సెల్ఫ్‌ని ఇన్వైట్ చేసుకొని, చక్కగా అన్‌కండిషనల్‌గా వాళ్ళకి ప్రేమని పంచిన తర్వాత వాళ్ళలో నేను డిఫరెన్స్ చూసా. కావాల్సిందేమిటి? అక్కడ లోటు. ఆ లోటుని దేనితో భర్తీ చెయ్యాలి? ప్రేమతో భర్తీ చేయాలి. అది ఎవరి దగ్గరుంది? నీ దగ్గరుంది. నీ దగ్గరుందని వాళ్ళందరికీ తెలిసింది కాబట్టే క్యూ కట్టేసి వచ్చేసారు అందరూ. ఏమిటి మూకుమ్మడిగా ఈ దాడి అనుకునేదాన్ని నేను. మనం ఎప్పుడూ ఎవ్వరి మీద పొరపాటును కూడా తప్పుగా ఆలోచించలేదు. ఎందుకు అంతమందొచ్చేసారేంటా అనుకున్నా నేను. అప్పుడు నాకర్థమైంది. కాబట్టే మీలో చాలా మందికి ఒక డౌటొచ్చుండొచ్చు. మేడం ఎంత ప్రేమతత్వంతో ఉన్నా మంచితనాన్ని చాతకానితనంగా చూస్తున్నారు
అని అంటారు. నాకు ఈ డౌట్ వచ్చేది. నా ఇంట్యూషన్ నాకు ఇచ్చింది అప్పుడు. వాళ్ళు నువ్వు మంచిగా ఉండి వాళ్ళు ఎంత పోక్ చేస్తున్నా ప్రేమనే. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు సిగ్గొచ్చి మానేయాలి వాడు. అంత అబెండెంట్ గా ప్రేమని ఇవ్వగలగాలి. అప్పుడు ఏం చెయ్యాలి? అంత ప్రేమగా నువ్వు అంత ఓపికగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎదుటివారు ఒక మిస్టేక్ చేయడం వల్లే కదా మనం ఇబ్బంది పడ్డాం. అంటే మనలో ఏదో వేలెత్తి చూపిస్తేనే కదా మనం ఇబ్బంది పడ్డాం. అంటే వాళ్ళలో నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి, ఓకే, ఇలా వేలెత్తి చూపించటం అనేది మనం చెయ్యకూడదు. అప్పుడు ఏం చెప్పాలి మనము? వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది ఒక పాయింట్ మనకు రిజిస్టర్ అయింది కదా! దీన్ని పక్కన పెట్టి వాళ్ళలో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ ని చూడండి. చాలా ఉంటాయి. మనం చూడమంతే. మనకు ఓన్లీ చందమామలో మచ్చ మాత్రమే కనపడుతుంది మనకి. బట్ ఎంత బ్యూటిఫుల్ గా పౌర్ణమి రోజు ఉంటాడసల చంద్రుడు. అవన్నీ మనం చూడట్లేదు కదా! సో, అవన్నీ మనం చూద్దాం. వాళ్ళ మాట ఎలా ఉంది? నడత ఎలా ఉంది? నడవడిక ఎలా ఉంది? ఆ మనుషులు ఎలా ఉన్నారు? వాళ్ళ ఫీచర్స్ ఎట్లా, ఇయన్నీ ఎతికితే ఎక్కడో ఒక్కడ దొరుకుతాయి కదా మనకి. వాళ్ళు ఒక ఒక దాంట్లో ఏదో మంచిగా ఉండుండొచ్చు. ఒక దాంట్లో మంచిగా ఎదిగుండొచ్చు. ఒక విషయాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు డిస్క్రైబ్ చేయగలిగి ఉండుండొచ్చు. లేదా వర్క్‌లో సిన్సియారిటీ ఉండుండొచ్చు. లేదా వాళ్ళలో నేను ఎదగాలి, వాళ్ళు ఎదిగేస్తున్నారు కానీ నేను ఎదగాలి అననే ఒక కుళ్ళుతో వాళ్ళు చూపిస్తున్నారు కదా! దాన్ని కూడా నీ కళ్ళతోనే చూడు. వాళ్ళు కుళ్ళు అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నారు. నువ్వేం చెయ్యాలి? ప్రేమ అనే కళ్ళద్దాలు పెట్టుకొని దాన్ని చూడు. వచ్చేస్తది కదా ఇన్ఫర్మేషన్. అందుకని ఎవరైనా మన చుట్టూ ప్రేమగా ఉండేవాళ్ళు ఉంటే ఎవ్వడైనా ఉంటాడండి ప్రేమగా. మన చుట్టూ ఎంతమంది విలన్స్ ఉన్నా వాళ్ళని కూడా ప్రేమించగలిగితేనే కదా నువ్వు అసలైన హీరో లేకపోతే అసలైన హీరోయిన్ అవుతావు. మన లైఫ్‌కి మనమే హీరో, మనమే హీరోయిన్ అయిపోవాలి. చూపిస్తారే సినిమాల్లో ఏమని? చాలా మంచోడు హీరో లేదా హీరోయిన్ చాలా మంచిది. ఎవరెన్నన్నా ప్రేమగానే ఉంటారు కదా! ఇక్కడ కూడా మనం అలా ప్రేమగానే ఉండగలగాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ప్రేమతత్వాన్ని పెంచుకోవటానికి ఒకానొక థింగ్ ఏంటి అంటే పర్సెప్షన్. చూసేటటువంటి విధానంలో ప్రేమతత్వాన్ని మాత్రమే, ప్రేమతత్వం అనే కళ్ళజోడుని వేసుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ నడతని, నడవడికని, ఆలోచనలని అన్నింటిని వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడే విధానాన్ని ఎక్కడో ఒక దగ్గర బావుంటాయి కదా! వాటిని వెళ్లి వాళ్ళకి చెప్పగలగాలి. ఎక్స్‌ప్రెస్ చెయ్యండి. మీకు ఎంత నచ్చట్లేదు వాళ్ళనుకున్నా కూడా వాళ్ళలో ఉండే మంచిని డెఫినెట్‌గా మీరు వాళ్ళకి ప్రపోజ్ చెయ్యాలి. పలానా విషయంలో మీరు భలే ఉన్నారండి అసల అని మనం చెప్పగలగాలి ఫస్ట్. రెండవది పొద్దున్న లెగిచిన దగ్గర నుంచి మనం వాడుతున్న ఎన్నో వస్తువులున్నాయి. ఎంతో కంఫర్ట్ ఇస్తాయి. స్పెట్స్ వాడుతుంటాము. ఏవో చైన్‌లు వేసుకుంటాము. ఏవో గోల్డ్ పెట్టుకుంటాము. బట్టలు వేసుకుంటున్నాము. ఏ రోజు వీళ్ళెవరిని మనం పట్టించుకోలేదు. బట్ ఆ స్పెట్స్ పెట్టుకోగానే మన కళ్ళు బాగా కనపడిపోవాలి. ఈ చెవిదిద్దులు పెట్టుకోగానే నేను నా మొహం మెరిసిపోయి అందంగా కనపడిపోవాలి. ఈ డ్రెస్ వేసేసుకోగానే అబ్బా! ఎంత బావుందో నీ డ్రెస్ అని అందరని. బట్ మనమేమిస్తున్నాం? పెళ్ళిళ్ళకే ఈ రోజుల్లో ఎవరైనా వస్తే రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తున్నాం మనం. ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి, బొట్లు చెప్పడానికి వెళ్ళినప్పుడే రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చేస్తాం. మరి ఇంతగా ఉండి మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయినటువంటి ఈ థింగ్స్ అన్నింటిని ఎంతవరకు పట్టించుకుంటున్నాం? మనమే క్వెషన్ వేసుకుందాం. పట్టించుకోవట్లేదని అర్థమైంది కదా! గిల్ట్ ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది కదా! నేను చక్కగా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నా స్పెట్స్. సో, నా స్పెట్స్‌కి థాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నా పనంతే. నేను దూరంగా ఉండేవి చూడలేను కదా! థాంక్ యూ సో మచ్. ఎంత సపోర్ట్ చేస్తున్నావో అని హార్ట్‌ఫుల్‌గా దీనికి నేను చెప్పుకోగలిగినప్పుడు ఈ కాన్షియస్ ఎంత సపోర్ట్ చేస్తుంది నాకు. రిమోట్ ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ కంట్రోల్. దీన్ని పట్టుకుంటున్నాం. పని చేయకపోతే బాధేస్తున్నామా? పని చేసిన రోజు లవ్ యూ చెప్పావా? పని చేయని నాడు బాధే రైట్ నీకెక్కడొచ్చింది? కదా! అంటే చిన్న విషయాలే. ఇందులో నుంచే ఎంత ప్రేమతత్వం నేర్చుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి. మనం డోర్‌లు ఎవరి మీదైనా కోపమొస్తే టప్పామని డోర్ తీసి కొడతాం. వాల్‌కెప్పుడైనా లేదా డోర్‌కెప్పుడైనా సారీ చెప్పారా? నేను చెప్తాను. అంటే
ప్రతి దాంట్లోనే ఎనర్జీ ఉంది కదా! అంటే ఎనర్జీతో కూడినటువంటిదే కదా! ఒక వస్తువు వచ్చింది కళ్ళకి నీ ఫ్రీక్వెన్సీకి కనపడుతుంది అంటే, నువ్వు ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నీ ఫ్రీక్వెన్సీకి ఇది కనపడుతుందంటే అర్థం ఏంటి? ఇది కూడా ఒక ఫ్రీక్వెన్సీతో తయారు చేయబడిందే. ఆ ఫ్రీక్వెన్సీని నువ్వు డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు. ఇలా అన్నిటికి చేస్తూ నేనొక దాన్ని ఉన్నాననే ఎవడు గుర్తించడు? నన్నసలు మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారా? మనం వేసే ప్రశ్నలివే. వాటికి సమాధానాలు మనలోనే, మన దగ్గరే, మన ఆలోచన రూపంలోనే దాగి ఉన్నాయి. కొంచెం ఎరుకతో చూడగలిగితే సరి అయిన సమాధానాలు ఇక్కడి నుంచే వస్తాయి. ఎప్పుడైనా మనలోకి మనం తొంగి చూసామా? బయట చూడడం ఆపేసి, కళ్ళు రెండు మూసుకొని, మనలోకి మనం చూస్తూ, మన హార్ట్ సెంటర్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటే, ఇట్లాంటి విషయాలు ఎన్నో చాలా క్లియర్‌గా మనకర్థమైపోతాయి. సో, మనకిప్పుడు అవ్వాల్సిన విషయం ఏమిటి? అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో, మనం తీసుకోవాల్సింది ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయం ఏంటి? మనతో ఉండి, మనం వాడుతున్న ప్రతి వస్తువుకి కూడా లవ్ యూ, థాంక్ యూ అని చెప్పుకోగలగడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక క్లాత్. ఓకే. ఇది ఒక ప్యాంట్. ఓకే. ఈ ప్యాంట్‌ని మనం వేసేసుకుంటాం. స్నానానికెళ్ళేటప్పుడు పెట్టుకుంటాం. పెట్టుకునేటప్పుడు పెట్టుకుని స్నానం నుంచి వచ్చి వేసుకునేది ఒక్కసారి లవ్ యూ, థాంక్ యూ సో మచ్. నువ్వు నాకు చక్కగా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావు. నా గౌరవాన్ని కాపాడుతున్నావు. నాకు నా బాడీకి కంఫర్ట్‌నిస్తున్నావు. నన్ను చాలా అందంగా, ఆనందంగా, హాయిగా ఉంచు. లవ్ యూ సో మచ్. థాంక్ థాంక్ యూ. థాంక్ యూ అని చెప్పి వేసుకోండి బట్టలు. వాటినలా ప్రేమగా తడమండి. మీరు వేసుకునే ఇన్నర్స్ దగ్గర నుంచి అన్ని స్నానానికెళ్ళేటప్పుడు ఒక నైటీ పెట్టుకున్నా, ఒక టవల్ వాడుతున్నా, మీరు వేసుకునే లోదుస్తులైనా వాటన్నింటికి థాంక్ యూ, లవ్ యూ అని చెప్పుకోండి. మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఎలాగో చెప్పనా? ఒకసారి మా నాన్నగారు ఆహ్, ఆల్రెడీ ఒక కారుంది. బయటికెళ్ళొచ్చారు. ఇలాగే 9, 9:30 అవుతుంది. లోపలికి రాగానే నన్ను మా అక్కని చూసి నవ్వుతున్నారు. నేను నాన్న అనుకుంటూ వెళ్తుంటే నవ్వుతున్నారు. మా నాన్న నవ్వులో ఏదో డిఫరెంట్‌గా ఉంది స్మైల్. నాకర్థమైంది. ఏంటి నాన్న స్పెషల్ అని అడిగా. ఏం లేదు. ఊరికే అలా బయటికెళ్ళి చూసి రండి అన్నారు. నేను బయటికెళ్ళి చూస్తే ఒక కొత్త కార్ తీసుకొనొచ్చారు. ఎవరికీ చెప్పలేదు. తీసుకొచ్చేసారు. పార్కింగ్‌లో ఉంది. కొత్త కార్ అని అర్థమవుతుంది. చూసాను. చూసి నేను హాయ్ అని చెప్తున్నా కార్‌కి వెళ్ళంగానే. అప్పుడు నేనెంత స్కూల్లో ఉండుంటా నేను. 9థ్, 10థ్ ఆ ఏజ్. సో, హాయ్ అని పలకరించానక్క. మా అక్కేమో చూసి, "ఆ! బావుంది, బావుంది" అని లోపలికొచ్చేసి చక్కగా మా నాన్నకి కారెలా ఉందమ్మా అంటే, బావుందని జెప్తుంది. బట్ నేను చూసి హాయ్ అనంగానే ఆ కార్ ఏం రిప్లై ఇచ్చిందో తెలుసా? నాకు బ్లడ్ గావాలంటుంది. నేను చూస్తే చిన్నదాన్ని. నాకేం తెలీదు కదా! ఏం తెలుస్తది ఆ ఏజ్‌లో 8, 9 స్టాండర్డ్స్‌లో. సో, ఏం తెలియలేదు. నేను బాబోయ్! అదేమో అలా అనేసింది. నేనేమి చెప్పలేను, ఉండలేను ఇంట్లో. అదిలా అడిగిందంటే పైనుంచి కిందకి జూస్తారు నన్ను. బట్ నాకదేమందో అర్థమైంది. నేనప్పుడు అమ్మా! ఎవరికీ ఏమీ కాకూడదు. అందరూ సేఫ్‌గా ఉండాలనుకున్నాను. నా ఏజ్‌కి నాకది తెలుసు. అనుకుని నేనొచ్చేసాను. మనుషులెవ్వరికీ ఏమి అవ్వకూడదు. అందరూ సేఫ్‌గా ఉండాలి. ఒక 2 రోజులయింది. ఏదో ఊరెళ్ళారు. పక్క ఏదో తోటకి వెళ్ళారు. రిటర్నొస్తున్నప్పుడు ఆ కారెళ్ళి ఒక మేకను గుద్దేసింది. ఆ నంబర్ ప్లేట్ అంతా బ్లడ్. అడిగిందిగా. ఒకవేళ మనుషులకేమైనా అయ్యుండుంటే కదా! బట్ అక్కడ నేను ఇంకొంచెం జ్ఞానంతో చేయాల్సిందేంటి, ఏ జీవరాశి కూడా అక్కడ ఇబ్బంది పడకూడదు. అన్ని జీవరాశులు సేఫ్‌గా ఉండాలి అని సంకల్పం చేయాలి. ఇప్పుడు అర్థమైంది మనకి. అప్పుడు తెలియలేదు. అప్పుడు అంటే గమనించండి. అండ్ మా మా కారు మేము మా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కొన్న కార్‌ని ఆహ్, మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటా ఈ కార్‌కి పేరు పెడదాం ఏం పేరు పెడదాము అని నాకొక అలవాటుంటుంది. ఏంటి అంటే ఎవరికైనా
నిన్నేమని పిలిస్తే నీకిష్టము అని అడిగి వాళ్ళ నా పేరుతో పిలవడం నాకిష్టం. సో, దాన్ని అడిగా. ఏంటి నీకేం పేరు? మేమనుకున్నాం. అడుగుదాం తననే చెప్తది కదా! అది ఏంటి? ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నావు? మా ఆయన అడిగారు. మా ఆయనకొక పేరు సరే నాకో పేరొచ్చింది. నువ్వు అడుగులే నీకేం చెప్తదో కారు చూద్దాం. నేనడిగాను. నాకొక పేరు మా ఆయనకి నాకిద్దరికీ వైశాలి అనే పేరు చెప్పింది తను. అయిపోయిందా? నా దగ్గరకొక డ్రైవర్ కమ్ హెల్పర్ ఒక అతనొచ్చాడు. నా క్రిస్టల్స్‌కి హెల్పింగ్ కోసం. ఆయన డ్రైవింగ్ కూడా. అయితే ఆయనకొక ఆటో ఉంది. ఆయన విశ్వ అని పేరు పెట్టుకున్నాడు. అడిగాడు. మేడం కార్‌కి ఏం పేరు పెట్టారు మేడం? నువ్వు అడుగులే నీకు చెప్తదేమో చూద్దాం. అడిగి మేడం ఇది వైశాలి అని చెప్తుంది మేడం. ఈ మేడం పేరు వైశాలి అంట. వాడు చెప్పాడు అతను కూడా నాకు. అంటే చూడండి మనం సెన్సిటివ్‌గా ఉండి చెప్పగలిగితే చక్కగా ప్రతీదీ మాట్లాడుతుంది. ప్రతీదీ కన్వే చేస్తది మనకి. అది అసలు ఎంత మిరాకిల్ ఒకసారి ఆలోచించండి. తను చక్కగా పేరు చెప్తుంది. ఓకే. సో, అందుకని ప్రతి దాంట్లో జీవం ఉందమ్మా. విశ్వం ఏమీ గొడ్డుపోలేదు. అన్నిటిలోని ప్రాణం ఉంటుంది. అన్ని చోట్ల అద్భుతమైన ప్రేమతో కూడిన ప్రాణశక్తి అన్నింటిలోని ఉంది. మీరొక్కళ్ళే గాదు మనుషులు. అన్నిట్లోని అన్ని చోట్ల ప్రేమ అనేది ఉంది. ప్రాణము, జీవము అనేది అన్ని చోట్ల ఉంది. కదా! ఒక ఎగ్జాంపుల్‌తో ఎన్ని విషయాలు అర్థమయ్యాయో కదా! అంటే మనం ఏది చేసేసినా అక్కడ హర్ట్ అవుతుంటే నా చేతి నుంచి ఒకసారి క్రిస్టల్స్ కొంచెం జారాయి. జారి బాక్స్‌లోనే పడ్డాయి. బట్ నేను కొంచెం ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుంటే బావుండేది. నేను హడావిడిలో ఉన్నా. క్రిస్టల్ అలా జారగానే సారీ సారీ అని వెంటనే సారీ సారీ అని. అందరూ అక్కడ ఒక 20 మెంబర్స్ ఏమో ఉన్నారు నా స్టాల్ బయట. అందరూ సారీయా? 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 అందరికి అర్థం కావట్లే నేనెందుకు క్రిస్టల్‌కి సారీ చెప్తున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మేము బెంగుళూరులో ఉన్నప్పుడు క్రిస్టల్స్ బ్లాక్ టర్మలిన్ క్రిస్టల్స్ ఇంత ఒక ట్రే లాంటి దాంట్లో పెట్టా. టీవీ యూనిట్ దగ్గర పెట్టా. అక్కడైతే గుర్తుగా ఉంటుంది. అటు ఇటు తిరిగేటప్పుడు వెంటనే వాటికి ప్రోగ్రామింగ్ అది చేయించాలి. అయితే నేను సీరియస్‌గా వంట చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చే టైం అయిపోయింది అని చెప్పి సీరియస్‌గా వంట చేస్తుంటే ఒక క్రిస్టల్స్ పడిన సౌండ్ వచ్చింది. చూస్తే ఆ ట్రే లోపల నుంచి క్రిస్టల్ బయట పడింది. నేను చూసి ఏంట్రోయ్ తెగ అల్లరి చేస్తున్నారు, గెంతుతా ఉన్నారు. ఏంటి ఆగండి మీకు చక్కగా స్నానం చేపిస్తాను. మంచిగా ప్రోగ్రామింగ్ చేసేస్తాను అని చెప్తే వాళ్ళేం చెప్తున్నారు నాకు, అమ్మో! ఏం ప్రోగ్రామింగ్ వద్దు, ఏమొద్దు తల్లో ముందు మేము అర్జెంట్‌గా హైదరాబాద్ ఎళ్ళిపోవాలి. మాకక్కడ బోలెడంత పనుంది. నువ్వేమో స్నానం చేయించవు, పని చేసుకుంటా కూర్చున్నావు అని నా పనిలో నేనుంటాను. నువ్వేమో స్నానం చేయించవు, ప్రోగ్రామింగ్ చేయించవు. ఓ పనుంది మాకు. ఏం ప్రోగ్రామింగ్ వద్దు, ఏమొద్దు మేము అడ్జస్ట్ అయిపోతాం. పంపించేయి మమ్మల్ని అంటున్నారు. అరే! అలా ఎలా రా? మీకు అంతా స్నానం చేయించాలి, అన్నీ చేయించాలనే నేను రెడీగా ఉన్నాను. టక్కన 2 చెంబులు పోసుకొనొచ్చేసి అంటే నార క్లీన్ అయిపోవాలి కదా! వంట చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా, చెమటగా ఉంటది కదా! అంత చక్కగా తల నుంచి చక్కగా సాల్ట్ ఎసేసి స్నానం చేసుకొనొచ్చి వాళ్ళకి ప్రాసెస్ చేస్తే బావుంటది కదా! వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇద్దామని నేను. అయితే ఇలా చెప్తూ నేనన్నాను, "లేదు నేనిప్పుడు పనిలో ఉన్నాను. మీరు వెయిట్ చేయండి" అని చెప్పి. ఈ లోపల మా హస్బెండ్ వచ్చారు. వచ్చి నన్నడుగుతున్నారు. ఏంటి అంటే, "ఒక 2 మినిట్స్ టైమ్ పడుతుంది. నువ్వు కూర్చో" అని. అయితే ఈలోపు మా హస్బెండ్ ఉన్నోడు ఉండకుండా చక్కగా క్రిస్టల్స్ దగ్గరికెళ్ళి, "ఏంట్రోయ్ ఏం చేస్తున్నారు?" అని అడిగితే, "మీ ఆవిడతో ముచ్చట్లు పెడుతున్నాం ఇప్పటిదాకా." మా హస్బెండ్ వచ్చి నన్నడుగుతున్నారు. "ఏంటి వీళ్ళు నీతో ముచ్చట్లు పెడుతున్నారా?" అవును. ఏమంటున్నారంటే, ఇది చెప్పినోళ్ళు అది కూడా చెప్తారుగా. వెళ్లడుగు అని. వెళ్లడిగాడు. వెళ్లి అడిగితే, "ఏంటి ఏం ముచ్చట్లు పెట్టేస్తున్నారేంటి మా ఆవిడతో నేనొచ్చే ఈ గ్యాప్‌లో" అంటే, చెప్తున్నాయి. "మేము హైదరాబాద్ ఎళ్ళిపోవాలి. తనేమో పంపించట్లేదు మమ్మల్ని. మాకింకా స్నానం గూడా చేయించలేదు. మేమెళ్ళిపోవాలి. స్నానం వద్దని చెప్పాం. ప్రోగ్రామింగ్ వద్దని చెప్పాం." సేమ్ కన్వే చేశారు. ఆయనొచ్చి నన్నడుగుతున్నారు, "ఏంటి వీళ్ళు హైదరాబాద్ ఎళ్ళిపోవాలంటున్నారంట. నువ్వేమో పంపించను. మీకు ప్రోగ్రామింగ్ చేయాలి. స్నానం చేయించాలి. ఆళ్ళకి స్నానం గూడా వద్దంట. ఆళ్ళు అడ్జస్ట్ అయిపోతారంట. కావాలంటే డిస్టెన్స్‌లో చేసేయమని చెప్తున్నారు." సేమ్ మెసేజ్ మా ఆయన నాకు కన్వే చేస్తుంది. అంటే ఇక్కడ ప్యూర్‌గా ఉండి మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడితే విశ్వంలో ఉండే ప్రతి శక్తి మీతో మాట్లాడుతుంది. ఓన్లీ థింగ్ ఇక్కడ సెన్సిటివిటీని పెంచుకోగలిగి, ఆ ప్రేమనందరికీ పంచగలిగితే యూ ఆర్ ద గాడ్ కదా! గాడ్ చేసే గాడ్‌కుండే లక్షణం ఏంటి?
ఒకసారి ఆలోచించండి. ప్రేమను అందరికీ పంచడమే కదా! అలా పంచగలిగిన నాడు నీకు భగవంతుడికి తేడా ఏముంటుంది? ఇందుకు కాదా పత్రిజీ చెప్పింది మై డియర్ గాడ్స్ అని. సార్‌ని మనం గాడ్ అని ట్రీట్ చేస్తున్నాం గదా! నా గురువే నేను ఏ దేవుడికి నేను దండం పెట్టను. నా గురువే నాకు దైవం అని చెప్తున్నాం కదా! క్లియర్‌గా ఇస్తున్నాం స్టేట్‌మెంట్. క్లియర్‌గా ఇస్తున్నాం స్టేట్‌మెంట్. మా గురువుగారే మాకన్నీ. మేము పూజలేం చెయ్యం. మా గురువే మాకన్నీ అని చెప్పేస్తున్నాం. దాని అర్థం ఏంటి? గాడ్‌గా ఆయన జీవించి మనకు ఆ ప్రేమని ఇచ్చాడు. మనం కూడా గాడ్స్‌గా ఉండి ఆ ప్రేమను అందరికి ఇవ్వడమే కదా! గురువు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావు నువ్వు? ఆనాపానసతి గంటలు గంటలు చేస్తావు. ఏం చేస్తావు? ఆళ్ళ గురించి ఈళ్ళ గురించి మాట్లాడుకోవడానికా? ఆయన ఎంతైతే ప్యూర్‌గా ఉండి మనందరికీ అన్‌కండిషనల్‌గా వాటినిచ్చారో, ఆ ఎసెన్స్‌ని ఎక్కడికి పోనివ్వకుండా యాజ్ ఇట్ ఈస్‌గా దాచుకుని, మనలో వాటన్నింటిని ఇంకా ఇంకా యాక్టివ్ చేస్తూ, మనం ఇంకా లక్షల మందికి మనం పంచాలి కదా! సో, ఈ ప్రక్రియలో మీ అందరికీ వాటర్ టెక్నిక్ కూడా చెప్తా. మనం ఫుడ్ తినేటప్పుడు కానీ, వాటర్ తాగేటప్పుడు కానీ, మనం వాటర్‌తో పనులు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు పూర్వంలో నేనే గాని పతివ్రతనే అయితే బిమ్ బుష్ అయిపోయేవారు గదా! ఏదో ఒకటి అయిపోయేవారు వాళ్ళు. ఆ పతివ్రత ఏమనుకుంటే అది అయిపోయేవారు. అంటే ఇప్పటికి కూడా ఆ నీటికి ఆ శక్తి ఉంది. మనం ఉపయోగించేటటువంటి విధానంలోనే సీక్రెట్ అంతా దాగి ఉంది. సో, చక్కగా వాటర్ బాటిల్స్ ఓపెన్ చేసుకొని, మూత ఓపెన్ చేసుకొని, పిల్లలిస్తే ఎక్కడ ఎత్తుకుంటాం? ఇక్కడ ఎత్తేసుకుంటాం కదా! డైరెక్ట్‌గా. సో, చక్కగా ఇక్కడ పెట్టుకొని లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ. ఇది నాకు అమృతం. ఇదే నాకు అమృతం. నేను ఈ భూమిపై దైవంగా జీవించేందుకు సహకరిస్తున్న ఈ అమృతానికి కృతజ్ఞతలు. నా యొక్క శరీరాన్ని పూర్తిగా హీల్ చేస్తూ నేను అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తున్న ఈ అమృతానికి కృతజ్ఞతలు. లవ్, థాంక్ లవ్ యూ, థాంక్ యూ, లవ్. ఇప్పుడు నేను ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మీరు బాగా గమనిస్తే నా యొక్క ఆరా అంతా ఆ లవ్ వైబ్స్ తోని, గ్రాటిట్యూడ్ వైబ్స్ తో ఫిల్ అవుతుంది. అవునా? అప్పుడేం జరుగుతుంది? ఆ లవ్ వైబ్స్, గ్రాటిట్యూడ్ వైబ్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ప్రతి దానికి కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ లవ్ అండ్ గ్రాటిట్యూడ్. వాటిని మనం ఇచ్చి వాటర్‌ని ఏమని బ్లెస్ చేసాము? ఇది నాకు అమృతము. ఆ హై ఫ్రీక్వెన్సీ సపోర్ట్ తీసుకొని ఈ వాటర్‌ని మనం ప్రోగ్రామ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ చేసిన వాటర్‌కి లవ్ యూ, థాంక్ యూ సో మచ్ అని ఆ వాటర్‌ని అలా కళ్ళు తెరిచి చూస్తూ నాకు ఇది మెడిసిన్. నా శరీరం అంతా ఆరోగ్యంగా, పటిష్టంగా ఉండటానికి మెడిసిన్. నేను మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉండడానికి సహకరిస్తున్న ఈ అమృతానికి, ఈ మెడిసిన్‌కి థాంక్ యూ సో మచ్. నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా అన్ని రకాలుగాను బ్యాలెన్స్డ్‌గా ఉండాలి కదా! అందరికి అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి గదా! ఎవరి లైఫ్ అలా స్ట్రెయిట్ రోడ్ లాగా ఎళ్ళట్లేదు కాబట్టి, సో, వాటన్నిటిని తట్టుకోగలిగి జ్ఞానవంతంగా నేను జీవించడానికి సహకరిస్తున్న ఈ దానికి థాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ అని చెప్పి ఒక 1 మినిట్ పక్కన పెట్టేసి, దాన్ని తర్వాత సిప్ చేస్తూ, చప్పరిస్తూ చిన్నప్పుడు చాక్లేట్ ఇస్తే చప్పరించేవాళ్ళం కదా! అలా చప్పరిస్తూ, ఎంజాయ్ చేస్తూ ఆ నీటిని తాగండి. అది అమృతమే నేను తీసుకుంటున్నానన్న కాన్ఫిడెన్స్‌తోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళేమిటి ఆ ఆకులు వాళ్ళంతా అంటే వాళ్ళ లైఫ్‌ని ఇచ్చేస్తున్నారు కదా! వాళ్ళు ఇష్టంగానే ఇస్తున్నారు. అందుకే ఆకులు, అలములు తింటే రోగాలు రావట్లేదు. అక్కడేమి చెట్లు అని ఏడవట్ల. మనం ఎదగడానికి, మనం దివ్యత్వంతో నిండి ఉండడానికి, సాధన చేసుకోవటానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా వాళ్ళని వాళ్ళు మనకు అర్పించేస్తూ ఇవ్వడానికి ప్లాంట్ కింగ్డమ్
యాక్సెప్ట్ చేసింది. బట్ వేరే జీవహింస చేసి, వేరే వాళ్ళని నరికేసి, చంపేసి, కొట్టేసి, దంచేసి తినడానికి లేదు, పర్మిషన్స్ లేవు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి చక్కగా ఆ ప్లాంట్ కింగ్డమ్ ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకొని వాటిని తెంపేటప్పుడు, తుంచేటప్పుడు కూడా నేను ఒకసారి ఎక్కడో సెషన్‌కి వెళ్ళాను. సెషన్‌కి వెళ్ళినప్పుడు నాకు వేప పుల్ల అంటే ఇష్టం. నాకు అవి దొరికేది కాదు బెంగుళూరులో, హైదరాబాద్. స్టేషన్‌కి వెళ్ళినప్పుడు ఒక విలేజ్‌కి వెళ్ళాను. నాకు వేప పుల్లతో పళ్ళు తోముకోవాలని ఉందండి. మాకు దొరకవు కదా అక్కడ. నాకు 2 వేప పుల్లలు ఇస్తారా? అంటే ఆ రోజు నెక్స్ట్ డేకి ఫ్రెష్‌గా ఉంటాయి కదా! ఇవాళ చేసేసుకుంటాను. రేపు ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఇంటి దగ్గర కూడా వేప పుల్లతో పళ్ళు ఆవిడ వెళ్ళి ఆ మేడం వేప పుల్ల తుంచేటప్పుడు ఆ వేప చెట్టుతో చెప్పిందంట. మేడంకి వేప పుల్లతో పళ్ళు తోముకోవాలని ఉందంట. తీసుకుంటాను. 2 బిళ్ళలు ఇస్తానే మేడంకి ఓకేనా అని చెప్పి అడిగి పర్మిషన్ అడిగి తీసుకొచ్చి ఇచ్చింది. అంటే ఆలోచించండి. అట్లా మన దగ్గర ఎవరైనా అడిగితే మనకి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇస్తామా? ఇవ్వమా? ఇస్తాం కదా! మీ దగ్గర 4 ఫ్రూట్స్ ఉన్నాయి కదా మేడం. నాకు కావాలి. ఒక 2 అరటిపళ్ళు ఇస్తారంటే ఇస్తారు కదా! ఎవరైనా అయ్యో! దానిదేముందండి తీసుకెళ్ళండి పర్వాలేదు. నేను ఇంక వేరే అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పిస్తారు కదా! అంటే ఇక్కడ మనము వాళ్ళని హ్యాండిల్ చేసే విధానము, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము అనేది కూడా మ్యాటర్స్. అలాగే మనిషి విషయానికొస్తే ప్రేమతత్వంలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? మనిషి మన మన పార్ట్నర్సే ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే విధానాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటాయి కదా! కొంతమందేంటి మన లవ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి? కొంతమందికి టచ్. ఒక చక్కటి హగ్ ఇస్తే చాలు ఏం మాటలుండవు. మాటలక్కర్లేదు కదా! ఒక టచ్, ఒక లవబుల్ టచ్ అండ్ లవబుల్ హగ్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఎన్నో విషయాలను కన్వే చేసేస్తుంది. త్రూ మజిల్ మెమరీ. ఈ మజిల్ మెమరీలో నువ్వేదైతే కన్వే చేయాలని అనుకుంటున్నావో, ఏదైతే ఎసెన్స్ ఉందో నీ టచ్ ద్వారా ఎదుటి వారికి పూర్తిగా అర్థమవుతుంది. త్రూ టెలిపతి అండ్ ఆల్. రైట్? రెండవది ఆడిటరీ ఉంటారు. ఇదేమంటారు దీన్ని కెనెస్థెటిక్ అంటారు. అంటే టచ్ ద్వారా తెలియజేసేది కెనెస్థెటిక్ అంటారు. ఆడిటరీ. ఆడిటరీ అంటే అబ్బా! నువ్వు భలే ఉన్నావు ఈరోజు. అబ్బా! నువ్వు ఏం చేసినా సూపర్‌గుంటది. అసలు నువ్వు చేసే పనులు వేరే వాళ్ళు ఇలా చేయలేరేమో. చాలు వాటిని వినేసి దే ఫీల్ సో హ్యాపీ ఆడిటరీ. తర్వాత విజువల్. ఈ విజువల్‌గా వీళ్ళేంటి చూడాలి. గిఫ్ట్‌లని, అదని, ఇదని చూడు నీకోసం నేను ఈరోజు ఇల్లంతా ఊడ్చిపెట్టేసాను. లేకపోతే చూడు నీ బట్టలన్నీ నేనే మడత పెట్టేసాను నువ్వొచ్చేటప్పటికి. వాళ్ళు దానికే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. లేదంటే నీకోసం ఈరోజు ఫ్లవర్స్ తెచ్చాను. లేకపోతే నీకోసం ఈ చిన్న రింగ్ తెచ్చాను. లేదా జస్ట్ ఏదో చిన్నగా అక్కడ పెన్స్ కనపడ్డాయి. చాలా బావుంది. నీకిష్టం కదా! తీసుకొచ్చాను. లేదా ఒక మగ్ తీసుకొచ్చాను. అంటే దే ఫీల్ సో హ్యాపీ. వాళ్ళు విజనరీ ఉంటారనమాట. ఆ విజన్‌తో చూస్తే వాళ్ళు దే ఫీల్ సో హ్యాపీ. సో, అలా మన పార్ట్నర్స్ లేదా మన దగ్గర ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటి అని మనం తెలుసుకోగలిగితే రిలేషన్స్ చాలా వరకు కుదుట పడతాయండి. మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే రిలేషన్స్ కుదుట పడాలి. కొన్ని సార్లు మనం ఎన్నన్నా ఎదుటోళ్ళు పడతారు. బట్ వాళ్ళ ఈగోని టచ్ చెయ్యకూడదు. చెప్పొచ్చు వాళ్ళకి. వాళ్ళు కామ్‌గా ఉన్నప్పుడు "నువ్వు నాకు అన్ని విషయాల్లో నచ్చుతావు కానీ, ఒక విషయంలో నువ్వు ఇంకా బెటర్ అయితే, నేను ఇలా చూస్తానేమో. నాకు నిన్నలా చూడాలనుంది" అని మనం చెప్పినప్పుడు ఎలా తీసుకుంటారు? వాళ్ళు అరుస్తున్నప్పుడు ఏంటి అని మనం అరుస్తుంటే ఎలా ఉంటది? మనం చేసే ఆ చిన్న పొరపాటు ఏంటంటే, వాళ్ళు అరుస్తున్నప్పుడు మనం ప్రేమని ఇచ్చేయాలి. ఈ నిశ్శబ్దం ద్వారా వాళ్ళప్పుడు నిశ్శబ్దాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆడిటర్ ఏం కోరుకుంటుంది? నిశ్శబ్దాన్ని కోరుకుంటుంది. మనమేంటి అటు ఇటు అన్ని ఇసిరి పడేస్తాం కోపమొస్తే. వాళ్ళ విజనరీ ఏం కోరుకుంటుంది? థింగ్స్ అన్నీ ఆర్గనైజ్డ్‌గా ఉండడాన్ని కోరుకుంటుంది.
టచ్ వాళ్ళొచ్చి దగ్గరకు వచ్చారనుకో ఇలా ఇదిలిచ్చి వెళ్తాం. వాళ్ళ కినెస్థెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఏం కోరుకుంటుంది? వాళ్ళొస్తే కామ్‌గా, జాగ్రత్తగా, ఒత్తికగా ఉండడాన్ని కోరుకుంటాం. లేదా వాళ్ళు టచ్ అయినా కూడా పర్వాలేదు. ఇట్స్ ఓకే. ఆ క్షణంలో ప్రేమని పంచేయండి. ఆ క్షణంలో మీ పరిపూర్ణమైన ప్రేమతత్వాన్ని పంచేయండి. పంచేసి తర్వాత ఎప్పుడో కుదుటపడిన తర్వాత ఆ ఒక్క విషయాన్ని గాని కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఐల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని జాగ్రత్తగా చెప్పండి. అర్థమయ్యేటట్టు చెప్పండి. పిల్లలే ఉన్నారండి. బాగా అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు "అరే నాన్న నిన్ను అక్కడ తీసుకెళ్తా, ఇక్కడ తీసుకెళ్తా, చాక్లేట్ కొంటా, బిస్కెట్ కొంటా, ఆచెళ్దాం" అంటే వేరుగా ఉంటది. అదే వాడు ఏడుస్తున్నాడని పట్టుమని ఒకటి తీసి పెట్టి కొట్టండి మన జుట్టు పీకేస్తాడు వాడు ఫస్ట్. జుట్టు పీకేస్తాడు, మనల్ని కొట్టేస్తాడు, మళ్ళీ తంతూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఏ టైంలో ఏది ఇవ్వాలి, రైట్ టైంలో రైట్ థింగ్‌ని మనం ఇవ్వగలిగితే దట్ ఈస్ ద లవ్. లవ్ ఎప్పుడు ఫ్రీడమ్‌ని కోరుకుంటది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఎదుటి వారి నుంచి, ఎదుటి వారికి ఫస్ట్ అది ఇచ్చేయగలగాలి. అప్పుడు నువ్వు ప్రేమతత్వాన్ని అవలంబిస్తున్నావు. ప్రేమతత్వాన్ని ఎదుటి వారికి ఇస్తున్నట్టు అండ్ వాళ్ళ మాటల్ని కానీ, వాళ్ళు ఏదన్నా చెబుతున్నప్పుడు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని కానీ గమనిస్తూ, దానికి బాడీ లాంగ్వేజ్‌ని మీరు గమనించండి. ఎదుటి వారి బాడీ లాంగ్వేజ్‌ని గమనించగలిగి కొంచెం ఫోకస్ చేయగలిగితే అంటే తెలిసిన వాళ్ళే కదా! వాళ్ళు మనకి బాడీ లాంగ్వేజ్‌లో చాలా విషయాలు అర్థమైపోతాయి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని మీరు ఎప్పుడైతే గమనించి దానికి అనుకూలంగా మీరు ఉంటారో రిలేషన్స్ చాలా సటిల్డ్‌గా జాగ్రత్తగా నడుస్తాయి. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోపం ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది? వాళ్ళ బ్రెత్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ ముఖ కవళికలు ఎలా ఉన్నాయి? ఇది ఇలా ఉంటుందా? ఫేస్‌ని గమనించండి. ఇలా ఉంటుందా? ఇలా కామ్‌గా, కూల్‌గా ఉందా? లేదా ఎటైనా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ గమనించడం గనక మీకు మొదలుపెడితే చాలా ఈజీగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. అప్పుడు మీకు మీరు కూల్ అవుతూ మీరు చక్కగా యాస్ట్రల్‌గా వాళ్ళకి ఆ లవ్‌ని చక్కగా నేను పంపిస్తున్నానని ఆ ప్రేమ ప్రకంపనల్ని వాళ్ళకి చేరేటట్టుగా చేయండి ఫస్ట్ ఆ టైంలో. ఆ టైంలో మీరు లవ్ చూపించడము అంటే మీకు ఇగో హర్ట్ అయ్యి ఉండొచ్చు. మీ తప్పు లేకుండా మిమ్మల్ని తప్పు అనుండొచ్చు. దానికి మీకు కోపం రావచ్చు. కానీ ఆ టైంలో మౌనం. ఏమీ మాట్లాడొద్దు. బాడీ లాంగ్వేజ్‌లో ఆ డిస్టర్బెన్స్‌ని చూపించొద్దు. మౌనం, మౌనం, మౌనం. మౌనంగా ఉంటున్నప్పుడు ఏం చెయ్యాలి? కోపాన్ని నటించండి. బట్ కోపాన్ని ఫీల్ అవ్వద్దు. మేకింగ్ సెన్స్? కోపాన్ని నటించండి. బట్ లోపల కోపాన్ని ఫీల్ అవ్వద్దు. అది మనల్ని చాలా డ్యామేజ్ చేసేస్తది. మనం ఏం చేయొచ్చు? కోపం వస్తుందనుకోండి. జస్ట్ యోగిక్ బ్రీతింగ్. ఓకే. అని ముక్కుతో తీసుకొని మళ్ళీ 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్, 5 సెకండ్స్ ఆపి నా అన్నెసెసరీ టెన్షన్‌ని, ఎమోషన్‌ని అన్నింటిని నా మజిల్స్‌లో నుంచి కూడా ఆ మజిల్ టెన్షన్‌ని కూడా నేను రిలీజ్ చేస్తున్నానని అనుకుంటూ చెయ్యండి. అట్లా ఒక 5 సైకిల్స్ ఆర్ 9 సైకిల్స్ విల్ హెల్ప్ యూ ఔట్ డెఫినెట్‌గా. ఓకే. సో, ఇలా మనము ప్రేమతత్వాన్ని అవలంబించాలనేటప్పుడు పొద్దున అంటే నైట్ పడుకోవాలి అంటే మనకి నైట్ పడుకున్నప్పుడు కిటికీలు దబ్ 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 బాదేసుకుంటూ నిద్ర పడుతుందా? పట్టదు. ఒకవేళ పెద్ద మెరుపులు, ఉరుములు డుబ్ డుబ్బుమని సౌండ్‌లొచ్చేస్తున్నాయనుకోండి. గట్టిగా ఉరిమితే నిద్ర పట్టదు. పక్కింటోళ్ళు గట్టిగా జుట్లు జుట్లు పట్టేసుకొని గొడవలాడేసుకొని గట్టి గట్టిగా గొడవలాడుకుంటే నిద్ర పట్టదు. ఫ్యాన్ బరా బరా సౌండొస్తే నిద్ర పట్టదు. మన పక్కా ఉన్న వాళ్ళేదో బాలేదని లేసి కూర్చుంటే అస్సలు నిద్ర పట్టదు. ఏ పిల్లలో ఏడిస్తే గట్టిగా నిద్ర పట్టదు. అంతెందుకు మనం కప్పుకున్న బ్లాంకెట్ గరుగ్గా ఉంటే, పిల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే అయిపోయా మన పని. కదా! అంటే
మనము ఒక రోజు నైట్ ప్రాపర్ గా నిద్రపోవాలంటే ఎన్ని థింగ్స్ మనకు సపోర్ట్ చేస్తున్నాయో గమనించు. ఎందుకు ఇంతగా గమనిస్తున్నాయంటే ఒక మనిషి స్పిరిచువల్ గా ఎదగాలి అంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ సాధన ఆ మనిషి తాలూకా ఆరాని బ్రైట్ గా ఉంచుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. అలా బ్రైట్ గా ఉంచుకోవడానికి సపోర్ట్ చేసే ఆ ఆ థింగ్స్ చాలా అవసరం కాబట్టి అవన్నీ కూడా ఆ మనిషికి ఇస్తాయి. అంటే వాటన్నిటికీ దీని ఇంపార్టెన్స్ తెలుసు. మనం అంటే దేంట్లోని ప్రాణం ఉందని నమ్మలే కదా! బట్ అవన్నీ మనకి హెల్ప్ చేస్తున్నాయి అంటే యూనివర్సల్ మెమరీలో అవంతా ఉన్నట్టే కదా! సో, అన్ని రూపాల్లో మనకి చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, మార్నింగ్ లేవంగానే నాకు నైట్ నిద్రకి సహకరించిన ప్రతి ఒక్క చైతన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి, బెడ్‌షీట్‌ని ఇలా పరిచేసి ఉంటుంది కదా! దాన్నలా ప్రేమగా ఇదే ఉందనుకోండి. ఇలా ఇలా ప్రేమగా అట్లా తడమండిక. అలా తడుముతూ థాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెషన్ అయిపోగానే థాంక్ యూ సో మచ్. లవ్ యూ అని ఈ సోఫానంతటిని నేను తడుముతా. చెప్తా వీళ్ళందరికీ. ఇక్కడ ఏదైతే నాకు కెమెరాకి సపోర్ట్ చేసింది, దీనంతటికి పక్కనున్న వాటర్ బాటిల్‌కి, ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పడానికి వాడుకున్నాను కదా! ఈ రిమోట్‌కి. వీళ్ళందరికీ నాకు సెషన్‌కి సహకరించిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. ఈ రూమ్‌లో ఏమేం ఆబ్జెక్ట్స్ నాకు సపోర్ట్ చేసాయో వాటన్నిటికి లవ్ యూ, థాంక్ యూ సో మచ్ అని చెప్పండి. అలాగే మీరు యూజ్ చేస్తున్న క్రిస్టల్స్ ఉంటే గనక వాటికి కూడా లవ్ యూ, థాంక్ యూ అని చెప్పండి. వాటిలో 100% ఆ లైఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అదే మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే పింక్ కలర్ ఇప్పుడు నేనేసుకున్నాను కదా! కొంచెం పీచ్ ఒస్తుంది. పింక్ కలర్ లేడీస్ అయితే ఇన్నర్ వేర్స్ అంటే ఇక్కడ మనము థర్డ్ బటన్ పెట్టుకునే ప్లేస్ 1, 2, 3 ఈ థర్డ్ బటన్ పెట్టుకునే ప్లేస్‌లో హార్ట్ చక్ర స్పిన్ అవుతూ ఉంటుంది కదా! సో, దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రోజ్ క్వార్ట్జ్ అనే క్రిస్టల్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా మనకి సపోర్ట్ చేస్తది. ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే పింక్ కలర్ ఇన్నర్స్ వేసుకోవటము. ఎవరికైనా వచ్చిన వాళ్ళకి చిన్న బెల్లం ముక్క కానీ, ఏదైనా చిన్న కొంచెం స్వీట్ ప్రసాదం అని చెప్పండి. బయట వాళ్ళకి ప్రసాదం అంటే తింటారుగా. చక్కగా ఏదో పూజ చేశానని చెప్పి ప్రసాదం అని చెప్పి ఒక్క స్పూన్ అయినా మీకు మనసు బాగోకపోతే ఒక్క స్పూనుడైనా ఏదో మీ బడ్జెట్‌లో ఏది ఫాస్ట్‌గా అయిపోద్ది, ఏది తక్కువ బడ్జెట్‌లో అవుతుందో చూసుకొని స్వీట్ చేసి వచ్చిన ఎవరెవరు కనపడుతూ ఉంటారో చుట్టూ పిల్లలాడతారు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు వస్తారు కదా! ఊరికేనండి అనిపించింది. చిన్నగా చేశాను. అంతంత అక్కర్లా. ఏవి లేకపోతే అటుకులుంటే దాంట్లో కొంచెం బెల్లం పౌడర్ ఏదో కలిపేసి అదైనా ఇవ్వండి. ఎందుకు ఆ స్వీట్ ఎవరికైనా ఇస్తే ఏదిస్తే అదొస్తుందనే కాన్సెప్ట్ కదా మనదంతా. ఎప్పుడైతే మీరు స్వీట్ హార్ట్ చక్రాన్ని యాక్టివ్ చేస్తుంది. సో, అట్లాంటి స్వీట్ హార్ట్ చక్రాన్ని యాక్టివ్ చేసే స్వీట్‌ని మనం ఇస్తున్నాము అంటే, ఎదుటి వారికి హార్ట్ చక్ర యాక్టివ్ అవ్వడానికి మనం సపోర్ట్ చేస్తున్నాం. అప్పుడు యూనివర్స్ నుంచి మనకేం లభిస్తది? ఒక 10% తిరిగి అలాంటి వైబ్సే మనకి వస్తాయి. అందుకని ఎదుటి వాళ్ళకి దాన్ని ఇస్తున్నప్పుడు మనకు కూడా అదే లభిస్తూ ఉంటుంది. తర్వాత స్వీట్ తినటము లేదా వేరే వారికి పంచిపెట్టడము. అలాగే ఆహ్, హార్ట్ సెంటర్‌ని ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకోవడానికి ఫస్ట్ థింగ్ బాగా సపోర్ట్ చేసేది సన్ గేజింగ్. మార్నింగ్ సన్ ఒస్తాడు కదా! బ్రైట్‌గా కాకుండా మనం చూడగలిగేలాగా 7:30 లోపొస్తాడు కదా! చక్కగా అలాగే సన్‌ని చూస్తూ ప్రేమగా మాట్లాడండి. నాకిక్కడ చాలా భారంగా ఉంది. ఆ భారాన్నంతా దించేసి నన్ను పూర్తిగా ప్రేమతత్వంగా మార్చేయి. నాకు కొంచెం ఈ సపోర్ట్ చెయ్యి. నా ద్వారా యూనివర్స్‌కి, యూనివర్స్ ద్వారా నాకు. నేను యూనివర్స్‌లో ఎంతో మందికి ఆ ప్రేమని పంచుతూ ఒక లవింగ్‌గా నేనుండాలనుకుంటున్నా. నాకు సపోర్ట్ చెయ్యి అని మీరు అడిగి చూడండి. సరెండర్ అయ్యి ఒకసారి అడిగి చూడండి. ఎంత మార్పులొస్తాయంటే మనలో. మన బాడీతో మీరు మాట్లాడండి. ఏదైనా క్రీమ్ రాసుకున్నారో, పొద్దున్న లేచి స్నానం చేస్తారా?
స్నానం చేసి మొహం కడుగుతున్నారు, ఒళ్ళు తోమేస్తున్నారు. నెక్స్ట్ చెప్పడం మర్చిపోయి. వాటన్నిటికి థాంక్స్ చెప్పండి. మీరు కుంకుడుకాయ వాడతారు, షాంపూ వాడతారు. వాటికి థాంక్ యూ, లవ్ యూ సో మచ్ అని చెప్పి వాడండి. స్నానం చేసేటప్పుడు బర్ర రుద్దొద్దు. బాడీని అంత గట్టిగా తోమాల్సిన అవసరం లేదు. ఓకే. డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే గట్టిగా రబ్ చేసేస్తే నల్లగా అయిపోతుంది స్కిన్. జస్ట్ జెంటిల్ వాష్. ఇట్లా జెంటిల్ వాష్ చేస్తూ ఈ సెల్స్‌తో మాట్లాడండి. లవ్ యూ. థాంక్ యూ సో మచ్. మీరంతా ఎప్పుడు ప్రాణశక్తిని చక్కగా స్వీకరిస్తూ నన్ను లైవ్లీగా ఉంచండి. అలా ఉంచుతున్నందుకు థాంక్ యూ సో మచ్. ఆ సెల్స్ బాడీలో ఎన్నో రకాలు మనకి హెల్ప్ చేయకపోతే ఏది ప్రాపర్‌గా లేకపోయినా అవ్వదు కదా! బ్లడ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అవ్వదు. మన బోన్స్ సరిగ్గా లేకపోతే అవ్వదు. బోన్‌లో మూలుగలు సరిగ్గా లేకపోతే అవ్వదు. తర్వాత సెల్స్ తర్వాత అవన్నీ ఆహ్, మనకి నర్వ్స్ వాటన్నింటిని అంటే అణువులు, పరమాణువులు ఇవన్నీ కూడా కలయికే కదా! సో, వాటన్నిటికి లవ్ యూ, థాంక్ యూ చెప్పండి. వాటర్ స్నానం చేసేటప్పుడు నీళ్లు పట్టుకుంటాం. ఆ నీటిలో అలా జస్ట్ అట్లా చేయి పెట్టి అలా ఆడుతున్నట్టుగా ఇలా ట్యాప్ చేస్తూ ఆ వాటర్‌కి చెప్పండి. నా ఆరా అంతా క్లెన్స్ అయిపోవాలి. అన్నెసెసరీ నెగెటివ్ థింగ్స్ అన్నీ నా ఆరా నుంచి పూర్తిగా పంపించేసేయి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ అని ఆ వాటర్‌ని అలా ట్యాప్ చేస్తూ క్షణం ఆడుకుంటున్నట్టే ఉంటది. బట్ ఎనర్జైజ్ చేస్తారు. మీరు రిలాక్స్ అయిపోతారు. వాటర్‌ని ఎనర్జైజ్ చేసేస్తారు ఈ గ్యాప్‌లో. చేసేసి దాన్నే పుష్కర స్నానంగా, ఒక సముద్ర స్నానంగా అనుకుని తల మీంచి పోసేసుకోండి నీళ్లు. ఓకే. అలా ఉన్నప్పుడు క్రిస్టల్ సాల్ట్ నాకు తెలిసి చాలా మంది వాడుతూనే ఉంటుంటారు. సో, క్రిస్టల్ సాల్ట్ కూడా చాలా ఉపయోగపడుతది. ఒకవేళ తలంటుకోలేను, నేను తలకు స్నానం చెయ్యలేను క్రిస్టల్ సాల్ట్‌తో అని అనుకుంటున్నారనుకో, ఒక గుప్పెడు చేతిలో పట్టేసుకొని జస్ట్ ఒక 2-5 నిమిషాలు ఉంచండి గుప్పెట్లో. ఉంచి నా లోపల ఏదైతే అన్నెసెసరీగా ఉన్న ఎనర్జీస్ వాటన్నింటిని నేను క్లెన్స్ చేసేసుకుంటున్నాను. వాటినన్నిటిని క్లెన్స్ చేసేయని మీరు చెప్తూ ఉంటే జస్ట్ ఎ మొమెంట్ సెషన్ లాగిన్. ఓకే. సో, అవన్నీ కూడా ఆ సాల్ట్‌తో వెళ్ళిపోతాయి. చక్కగా ట్యాప్ కింద ఎక్కడైనా వేసేసి, ట్యాప్ కింద కడిగేసుకోండి. అంటే అది కుదిరితే మీరు మీ పాట్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిలో వేసేసేయండి. అంటే షిప్ పాట్స్ బాత్రూముల్లో అలాంటి వాటిలో వేసేయండి తప్పితే వాటిని మళ్ళీ మీరు చేతులు పెట్టి క్లీన్ చేసే చోట వేయకండి. ఓకే. అట్లా వేసేసి ఏదైనా కాలం ఉంటే వేసేసి నీళ్లు కొట్టేయటం అలాంటివి ఏదన్నా చేయండి. చేసేసి చక్కగా అప్పుడు మీరు నార్మల్‌గా కాళ్ళు, చేతులు, మొహం కడిగేసుకున్నా కూడా చాలా వరకు మీకు ఇది సెట్ అయిపోతుంది. ఓకే. తర్వాత మీకు రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ ఒకటి చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ చేస్తది. 2 క్రిస్టల్స్ దయచేసి ఒకళ్ళు వాడిన క్రిస్టల్స్ ఇంకొకళ్ళు అలా వాడే ప్రయత్నం మాత్రం చేయండి. అన్నం తినేటప్పుడు అన్ని పప్పు, కూర అన్ని పెట్టుకుంటాం కదా! అన్నము, పప్పు, కూర, కొంచెం నెయ్యేసుకుంటాం, కొంచెం పచ్చడి పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాము. పెట్టుకొని చక్కగా ఆ ప్లేట్‌నంతటిని అలా చూసి, లేదు అంటే మీరు కుక్ చేసిన తర్వాత కూడంతటిని బయటకి తీసేసుకొని ఒక బౌల్‌లోకో లేకపోతే అదే కళాయిలోనే ఉంచుతారన్ దాన్నలా చూస్తూ లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ, థాంక్ యూ, లవ్ యూ సో మచ్, థాంక్ యూ సో మచ్. ఇదే మాకు అమృతం. ఈ అమృతాన్ని స్వీకరిస్తూ మేమంతా అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తాం. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. లవ్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. ఇది నాకు అమృతం. ఈ అమృతాన్ని అందించిన విశ్వానికి కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్ అని చెప్పి, ఆ అన్నాన్ని లేదా ఆ భోజనాన్ని ఎవరైతే తింటున్నారో మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ ఆ భోజనాన్ని ఈ ప్రేమతో నిండిపోయిన ఐ లవ్ యూ, థాంక్ యూ చెప్పి అప్పుడు కళ్ళు తెరిచి దానిలోకి చూడండి. ఆ లవ్ యూ, థాంక్ యూ చెప్తున్నప్పుడు వస్తున్న ఆ ఫీల్ అంతా దాంట్లోకి వెళుతుంది. మీ కళ్ళలో నుంచి అదంతా లోపలికి వెళుతుంది. సో, అట్లా దాన్ని పంపించేసి లవ్ యూ, థాంక్ యూ సో మచ్ అని చెప్పి ఈ ఈ ఇదేదైతే అమృతం అంటే అమృతం అంటే ఎవరు తీసుకుంటారు? దేవతలు అమృతం తీసుకున్నవారు దేవతలవుతారు. మరి దేవతలతో ఉండేవారు ఎవరుంటారు? దేవతలే అవుతారు. మరి దేవతలు ఉండేటటువంటి ప్లేసెస్ ఏమవుతాయి?
స్వర్గాలుగాను, దైవాలయాలుగాను మారతాయి. అంటే చూడండి ఒక్క ప్రాసెస్‌తో ఎన్ని విషయాలు కవర్ చేసేసుకున్నాం మనం. అంటే మన ఇంట్లో వాళ్ళందరూ తినాలి. కడుపు నిండా తినాలని ఫస్ట్ మనం కుక్ చేస్తాం. ఎవరు కుక్ చేసినా కడుపు నిండా తినాలి అని కుక్ చేస్తాం. తిని వాళ్ళు చాలా బావుంది అని అనాలని అనుకుంటాం. వాళ్ళు చాలా ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. వాళ్ళు చాలా హెల్తీగా అవ్వాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తాం. వాళ్ళవన్నీ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేసుకుంటూ ఉంటే అబ్బా! నా భర్త, నా పిల్లలు, నా అత్తమామ లేదా మా అమ్మ, నాన్న ఈ ఫుడ్ అంతా ఎంత చక్కగా తింటున్నారు. అబ్బా! అందరూ బావుందని తింటున్నారు. చక్కగా కూరంతా అయిపోయింది. పప్పంతా అయిపోయింది. పచ్చడంతా అయిపోయింది. ఎంత తిన్నారు. అన్నం ఇవాళ అందరూ 2 ముద్దలు ఎక్స్‌ట్రానే తిన్నారు. అది ఆలోచిస్తున్నప్పుడు మీకెలా అనిపిస్తది? అలా ఫస్ట్ దాన్ని దృష్టిలోకి తెచ్చుకొని వాళ్ళందరూ అది తిని చాలా హెల్తీగా ఉంటున్నట్టు చూడండి. చూస్తున్నప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్‌తో కూడిన ఒక పాజిటివ్ వైబ్స్ రావటం స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మీద ఉండే ప్రేమనంతటిని తలుచుకొని ఆ ఫుడ్‌లోకి మీ కళ్ళ ద్వారా పంపించండి. అలాగే మీరు నీళ్లు తాగేటప్పుడు కూడా కుండతోనో, లేకపోతే ఏదైనా బిందెతోనో నీళ్లు పట్టి పెట్టుకుంటే గనక దాన్ని చూస్తూ లవ్ యూ, థాంక్ యూ సో మచ్ ఇంటికొచ్చిన వాళ్ళకి అలా బ్లెస్ చేసిన అమృతాన్ని ఇవ్వండి. ఏదో ఒక వంకతో వాళ్ళ చేత నీళ్లు తాగిపిచ్చండి. ఇప్పుడు కొంతమంది ఇళ్లల్లో పాపం ఏమీ ఉండదు ఇవ్వడానికి. జస్ట్ మంచినీళ్ళే ఇచ్చి, "ఆ! వదినా నేను నీ కబుర్లు చెప్తారు." వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాం కదా! మనం గమనించండి. అన్నీ పెట్టే కొంతమందొస్తారు. అన్నీ పెట్టేస్తారు. లోపలికెళ్ళిపోతారు. మళ్ళీ మనం వచ్చేటప్పుడు, "ఆ! ఓకేనండి" అని. అలాంటి వాళ్ళ ఇంటికెళ్ళాలనుకుంటామా? ఏమీ ఇవ్వకపోయినా చక్కగా కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా అన్ని కబుర్లు చెప్పే వాళ్ళ ఇంటికే వెళ్ళాలనుకుంటాం. జస్ట్ మంచినీళ్ళు ఇచ్చినా చాలు కదా! మనం ఏమి అనుకోం వాళ్ళు అది పెట్టలేదు, ఇది పెట్టలేదని మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం. మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం చక్కగా మాట్లాడతారు అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కాబట్టి అలా మనకి కావాల్సిన ఆ బేసిక్ రెస్పెక్ట్ ఏంటి అంటే మనల్ని ఆదరించటం. ఏమి పెట్టకపోవచ్చు. ఆదరించి చక్కటి చిరునవ్వుతో మాట్లాడగలగడం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ అడిగినా నేను ఇదే చెప్తా. ఒక ఇద్దరు వ్యక్తులు స్టేజ్ మీద ఉన్నారనుకో. ఆ ఇద్దరు వ్యక్తులు అంటే వాళ్ళు జంట, లేడీయా, ముసలోళ్ళా, చిన్నవాళ్ళా వదిలేద్దాం. అయితే స్టేజ్ ముందు కొన్ని వందల మంది మనం ఉన్నాం అనుకుందాం. ఆ స్టేజ్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆహ్, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఏమైపోయావసల" అని ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటూ, పలకరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు హగ్ జేసుకుంటున్నారు. అప్పుడు కింద చూస్తున్న మనందరి ముఖాల్లోని తెలియకుండా మన లిప్స్ ఓపెన్ అవుతాయి. ఒక చక్కటి స్మైల్ మనం మర్చిపోయి అని నవ్వుకుంటా చూస్తాం. కదా! అంటే దాని అర్థం ఏంటి? ఒక 2 హృదయాలు పరస్పరం ప్రేమని వ్యక్తపరచుకుంటుంటే, చుట్టూ ఉన్న కొన్ని వందల హృదయాలు స్పందిస్తున్నాయి. దాని అర్థము ఓపెన్స్ ఓపెన్ లిప్స్ కదా! ఈ లిప్స్ ఓపెన్ అవుతున్నాయి. లోపల హార్ట్ చక్ర తిరుగుతా ఉంది. చాలా హ్యాపీగా. వాళ్ళేమీ చేయలేదు. నీ దాకా రాలేదు. నిన్ను చూడలేదు. బట్ 2 హృదయాలు పరస్పరం ప్రేమను వ్యక్తపరుచుకుంటుంటే, ఒక్క క్షణం వ్యక్తపరుస్తుంటే, అవి కొన్ని వందల హృదయాలు స్పందించేటట్టు చేస్తున్నాయి. అంటే ఈ వందల హృదయాలకి వేల, లక్షల, కోట్ల హృదయాలను స్పందించేటట్టు చెయ్యగలిగే శక్తి ఉన్నట్టా? లేనట్టా? బల్ల గుద్ది చెప్పొచ్చు ఉంది. ప్రతి ఒక్క హృదయానికి కొన్ని కోట్ల హృదయాలను స్పందించేటట్టు చేయగలిగేటటువంటి శక్తి ఉంది అంటే ఉంది. కాబట్టి మనల్ని మనం లవ్ చేసుకుంటూ మనలాగే ఆ పక్క వాళ్ళని కూడా ట్రీట్ చేయగలిగినప్పుడు ఫైనల్‌గా ఒకటి చెప్తా. నా నుంచి ఎదుటి వారిని సెపరేట్ చేసి చూడకూడదు. నేను వేరు, నా ఎదురుగా ఉన్న మీరు వేరు కాదు. ఈ నేను, నేను, ఈ నేనుకి ఏదో చెప్తుంది. ఏదో కన్వే చేస్తుంది. మనకి యూజువల్‌గా ఇగో ప్రాబ్లమ్ వస్తది ఎవరైనా ఏదన్నా చెబితే. అప్పుడు మనం దాన్ని జ్ఞానంతో ఎలా దాటొచ్చు అంటే, నేను, నాకు ఏదో జ్ఞానాన్ని కన్వే చేస్తుంది. ఏదో మెసేజ్ ఇస్తుంది.
ఈ కోణంలోంచి చూడటం మొదలుపెట్టండి ఒకసారి. వాళ్ళ ఈగో ఉండొచ్చు. నేనేం చెప్పాను స్టార్టింగ్‌లో? నా చుట్టూ అలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను నేను. చూసిన తర్వాత ఇందులో ఏదో ఉంది అని నాకనిపించి నేను అడిగిన వెంటనే వాళ్ళకి ప్రేమని ఇచ్చేయండి అంతే. వాళ్ళంతా కామ్ అయిపోతారు. కామ్ అయిపోయారు. ఇక్కడ మనం చేయాల్సిందేంటి? ప్రేమని పొందటము, పంచటము, ప్రతి దానిలో ప్రాణము, జీవము, శక్తి ఉంది అని గుర్తించి గౌరవించగలగటము ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ పని చేస్తున్నా ప్రతి దాంట్లో ప్రాణం, జీవం ఉందని నమ్మండి. బయటకెళ్ళి టీ తాగారా? అన్నా టీ భలే ఉందన్నా అని చెప్పండి. ఏదో ఇడ్లీ తిన్నారా, దోస తిన్నారా బయటకెళ్ళి వాళ్ళని పిలిచి బావుందమ్మా అని చెప్పండి. ఏమైపోయింది? బాగోపోతే చికాకుగా చీకటికొచ్చేస్తారు కదా! బావున్నప్పుడు చెప్పట్లేదుగా. ఇలా చేయటం ప్రారంభిస్తే వేరే వాళ్ళు మనల్ని గుర్తించటం ప్రారంభిస్తారు. అలాగే హగ్‌కి ఉండేటటువంటి శక్తి నేను వర్ణించలేను. మీ పిల్లలు కావచ్చు, మీ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కజిన్స్ కావచ్చు, మీ పెద్దవాళ్ళు కావచ్చు. ప్రేమగా దగ్గరికి తీసుకొని ఒక చక్కటి హగ్ ఇవ్వండి. ఎంత హీల్ అవుతారంటే ఫస్ట్‌లో కొత్తగా అనుకుంటారు. విచిత్రంగా చూస్తారు. తోస్తారు. 2 సార్లు, 3 సార్లు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు. తర్వాత వాళ్ళకి అలవాటైంది. ఏందబ్బా! ఈ రోజు ఏంది రాలేదు, హగ్గే లేదు మనకి అని ఆలోచిస్తారు. అంతా అడిక్ట్ అయిపోతారు మీ హగ్‌కి. హగ్ క్వాలిటీ ఉంటుంది. ఆ హగ్ తాలూకా క్వాలిటీని పెంచండి. యాడ్ మోర్ అండ్ మోర్ లవ్ టు యువర్ టచ్ అండ్ యువర్ హగ్. దాని ద్వారానే మీ క్వాలిటీ ఆఫ్ లవ్‌ని, మీ క్వాలిటీ ఆఫ్ హగ్‌ని పెంచగలిగేది అదే. ఆ లవ్‌ని యాడ్ చేయండి. వాళ్ళని ముట్టుకునేటప్పుడు గానీ, వాళ్ళని పలకరించేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, మేక్ ష్యూర్ నేను గొప్ప అనే ఫీలింగ్ ఉందా? ఔట్. ఆ రోజుకి మనం ఔట్ ఇంక. అందరము ఎవాల్వ్ అవుతూనే ఉన్నాము. అవుతూనే ఉండాలి. అందరం అందరికి సహకారాత్మలు మాత్రమే. ఇప్పుడు మీరంతా వినకపోతే నేను ఎవరికి చెప్పాలి? మీరు విని మీరు ఎదుగుతున్నారు. అబ్బా! చెప్పేస్తుందని మీరనుకుంటారు. అబ్బా! ఎంత వింటున్నారు. నేను ఎదగడానికి సహకరిస్తున్నారని నేననుకుంటున్నా. ఎవరు గొప్ప? అందరం గొప్పే కదా! మరి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎన్ని పాటలు పాడి ఫోన్‌లు చేస్తారమ్మా పాపం. ఒక్కొక్కసారి మేము బిజీగా ఉండి ఎత్తం. మళ్ళా వాళ్ళు గుర్తుపెట్టుకో ఆళ్ళకుండవా పనులు? ఉంటాయిగా. క్లాసులు చెప్పేవాళ్ళు ఏమంటారమ్మా మేము బిజీగా ఉన్నాం. మరి వాళ్ళు ఖాళీగా ఉంటారా? అందరూ బిజీగా ఉంటారు కదా! అందరి టైంని రెస్పెక్ట్ చేయాలి. సో, ప్రతి ఒక్కరు గాడ్ అని చెప్పేది ఎందుకు? నేను ఎదగడానికి సహకరించిన అందరూ గాడే నాకు. ఇప్పుడు నేను ఎదగాలి. నాకు సహకరిస్తున్నారు. ఎలా? వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కూర్చునే వాళ్ళ టైం ఇస్తూ వాళ్ళు ఎదగడానికి వాళ్ళు వింటూ, వాళ్ళు దాన్ని తీసుకుంటూ, వాళ్ళు ఎదుగుతూ నాకు సహకరిస్తున్నారు. నేను ఎదగడానికి. అంటే వాళ్ళని ఏమనాలి నేను? గాడ్సే కదా! వేరే పేరేమన్నా మీకు అనిపిస్తుందా? వీళ్ళందరూ మనకి సహకార ఆత్మలు. సో, నా యొక్క సహకారాత్మలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. యాహ్! ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఏమైనా సబ్జెక్ట్ వస్తదేమో చూద్దాం. అంటే మీకు ప్రేమతత్వానికి సంబంధించిన డౌట్స్ అడగండి. ఎందుకంటే ఈ ఎనర్జీస్‌లో ఉన్నాం కదా! సో, ఏదైనా ఇంకా మంచి సబ్జెక్ట్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎక్కడి నుంచి ఏం సబ్జెక్ట్ వస్తదా అని వెతుక్కుంటూ ఉంటా. యెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రేమతత్వము చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు ఈరోజు మాకు. కొన్ని విషయాలు క్లాస్‌లో ముందు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. మీరు ఏం చేసినా కూడా ప్రతి వస్తువుకు కృతజ్ఞతలు తెలియజేయాలి అని అది నేర్పించడం జరిగింది. క్లాస్‌లో అప్పుడు ప్రతిదానికి మనం పడుకున్నప్పటి నుంచి, లేచినప్పటి నుంచి ప్రతిదానికి థాంక్స్ చెప్తూ ఉంటాం. వంట చేసినప్పుడు అక్కడ ఉన్న వస్తువులకు, పడుకొని లేచినాక భూమాతకు, అలాగే సూర్యునికి, పంచభూతాలకు మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ కారుతో ఎలా మాట్లాడారు మేడం? క్రిస్టల్స్‌తో ఎలా మాట్లాడారు మేడం?
ఏమో నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మా హస్బెండ్ కి క్రిస్టల్ తో మాట్లాడడం రాదు. హ్మ్. చెప్పా నేను మాట్లాడాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారనమాట. నేను ఇలా మాట్లాడాను. మా హస్బెండ్ ఒకటే చెప్పా నేను వచ్చినప్పుడు. ఇద్దరం కలిసి ఒకరి లవ్‌ని ఎవరి లవ్‌ని వాళ్ళు సెల్ఫ్‌గా నా లవ్‌ని నేను ఎంజాయ్ చేస్తూ, నీ లవ్‌ని నేను ఎంజాయ్ చేయగలగాలి. అలాగే నా ప్రెజెన్స్‌ని, నా లవ్‌ని నువ్వు ఎంజాయ్ చేస్తూ, ఇద్దరం కలిసి లవ్‌తో ట్రావెల్ చేయాలి అని చెప్పాను అంతే. అర్థమైందా అంటే, ఆ! అన్నాడు అంతే. ఇక అప్పటి నుంచి మరి వెనక్కి తిరిగి చూడలేదు. సో నేనేదన్నా చెప్పి నేనిలా చేశాను అంటే ఇమ్మీడియేట్‌గా కూర్చొని, ఇగో ఈ క్రిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని చెప్పి ఇచ్చామనుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాడు తను ఇంకా తర్వాత నుంచి. అంటే వాళ్ళకి ఫస్టే క్లారిటీ ఇచ్చేసాం. హ్మ్. నా లైఫ్‌లోకొస్తున్నావు గదా! అంతా లవ్వే ఉంటుంది. లవ్‌తోనే హ్యాండిల్ చేసేదంతా. నువ్వు నన్ను హ్యాండిల్ చెయ్యాలి. ఎప్పుడైనా కొన్ని సార్లు క్రిటికల్‌గా ఉంటాం మనం. అప్పుడు కూడా నువ్వు నన్ను లవ్‌తోనే హ్యాండిల్ చెయ్యి. దట్ విల్ బి వెరీ ఈజీ. అంటే ఎదుటివారి దీన్ని బట్టి కదా! సో నేను ఆ హింట్స్ కూడా ఇచ్చాననమాట. సో అలా మన వాళ్ళకి మనం చెప్పుకోగలగాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి టఫ్‌గా ఉంటాను. అప్పుడు నువ్వు ఇలా చేసుకో అని చెప్పగలగాలి. అలాగే మనకి ఆర్కేంజెల్ షామియాల్ అని ఒక ఏంజెల్ ఉంటారు. వారు కూడా మన ఈ లాస్ట్ రిలేషన్స్ తర్వాత పూర్వ వైభవాలు అంటారు చూడండి. ఒకప్పుడు చాలా బావుండేది. మళ్ళీ దాన్ని తీసుకురావటానికి, పూర్వ వైభవాలను తీసుకురావటానికి, లాస్ట్ రిలేషన్స్ తర్వాత లాస్ట్ థింగ్స్ ఏమన్నాయా వాటన్నిటిని తేవటానికి, అలాగే అందరి మధ్యలోని ఆ లవ్‌ని పూర్తిగా జనరేట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారనమాట. సో, అలా ఆర్కేంజెల్ చామియల్‌తో కూడా చాలా బ్యూటిఫుల్‌గా మనము లవ్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. హ్మ్. అలాగే అది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. చెట్లతో అయితే నేను మాట్లాడతాను మేడం. ఆ! ఇలా అవన్నీ క్లాస్‌కొచ్చాక ఆ! చెట్లతో మాట్లాడతాను. అవి స్పందిస్తాయి, రెస్పాండ్ అయితాయి. నేను వెళ్తూ ఉంటే ఇలా తాకినట్టు అనిపిస్తుంది. నాతో మాట్లాడినట్టు నిద్ర లేస్తూనే ఆ పని అయితే మేడం చేస్తాను మేడం. మీరన్నట్టు స్టార్టింగ్‌లో చెట్టుతో మాట్లాడండి, భూమితో కనెక్ట్ అవ్వండి, సన్‌తో కనెక్ట్ అవ్వండి, లేదా మూన్‌తో మాట్లాడండి, గ్రహాలతో మాట్లాడండి. ఇవన్నీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు అందరూ చెప్తున్నారవి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి ఎలా చెప్పాలి? ఆ! స్టార్టింగ్‌లో అవి చెప్పేవాళ్ళం. ఇప్పుడు పర్వాలేదు అందరూ పికప్ అయ్యారు. అందరూ బానే మాట్లాడుకుంటున్నారు. బట్ ఇప్పుడు వీటి గురించి చెప్పాలి గదా! ఇంకా అడ్వాన్స్‌డ్‌కెళ్ళి మీ దగ్గరున్న వస్తువులతోని, క్రిస్టల్స్‌తోని వాటితో మాట్లాడితే అవి మెసేజెస్ ఇస్తాయి. తీసుకోగలగాలంటే నెక్స్ట్ లెవెల్‌కి మనల్ని మనం పుష్ చేసుకోవాలి కదా! సో, అవును. అందుకని అవన్నీ వదిలేసి ఇవి చెప్పడం మొదలుపెట్టామనమాట. ఇప్పుడు ఇక్కడున్న వారికి కూడా ఏది అవసరమో అదే రావాలి. అంతే కదా! ఏది అవసరమో అదే రావాలి. అండ్ హ్మ్. ఇంకొకటి చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బాండే ఉన్నారనుకోండి. వాళ్ళు ఎలా చెప్పుకోవాలి అంటే, మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు డివైన్ మైత్రి, డివైన్ లవ్, డివైన్ రొమాన్స్, ఆడియో రావట్లేదండి. డివైన్ సెక్స్ ఉండాలి అనుకోవాలి. ఓకే. ఏమేముండాలి? డివైన్ మైత్రి అంటే డివైన్ ఫ్రెండ్‌షిప్ ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి మధ్యలో. పార్ట్నర్స్ అయితే డివైన్ మైత్రి, డివైన్ లవ్, డివైన్ రొమాన్స్ అండ్ డివైన్ సెక్స్. ఇవి పెట్టుకొని చెప్పుకుంటున్నప్పుడు అది తెలియకుండానే అదంతా యూనివర్స్‌ని చాలా ఏమంటారు ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగే అంత లవ్ జనరేట్ అవుతదంట. ఇద్దరు గనక ఇష్టంగా అలా డివైన్‌గా అనుకుని ఒక కలయిక జరిగితే అది యూనివర్స్ అంతా పులకించే అంత వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయన్నమాట దానిలో నుంచి. సో, ఎవరైనా చక్కగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు మెడిటేటర్స్ అయితే ఇలా చేస్తారు. ఒకవేళ కాదు ఓన్లీ ఒక్కళ్ళే మెడిటేటర్ అనుకోండి. మీ వైపు నుంచి మీరనుకోండి. మా ఇద్దరి మధ్యలో ఒక టచ్ ఉన్నా కూడా జస్ట్ పడుకునేటప్పుడు ఇలా చెయ్యేసుకొని పడుకుంటారా? అలా టచ్ ఉన్నా కూడా, ఆ టచ్ చాలా డివైన్ లవ్‌తో ఉండాలనుకోండి. కంప్లీట్‌గా డివైన్ లవ్‌తో ఉండాలి. వాళ్ళని హగ్ చేసుకున్నప్పుడు కూడా మీరు మీరు మీ పిల్లల్ని హగ్ చేసుకుంటారా? పెద్దవాళ్ళని హగ్ చేసుకుంటారా? జీరో ఏం కండిషన్స్ ఉండకూడదు. జీరో అయిపోయి ప్రేమగా హగ్ చేసుకోండి. సో థాట్ నేనెందుకు ఈ విషయం ఎక్కువ చెప్తానంటే, ఒకసారి నేను
నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని. మా ఫాదర్ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు నన్ను ఒకసారి అమ్మ రా వేరే మా కజిన్ పెళ్లికి. రావే నువ్వు కూడా అంటే సరే అని వెళ్ళాను నేను. వెళ్ళి నేను మూవీస్ లో పాడేదాన్ని, నాకు కాల్స్ వచ్చేస్తున్నాయి. అర్జెంట్ గా రా, అర్జెంట్ గా రా అని చెప్పి కాల్స్ వస్తున్నాయి. నాన్న నాకు కాల్స్ వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళాలి. మా మమ్మీ ఉండొచ్చు కదా అంటే. నాకు యాక్చువల్లీ మా నాన్నని వదిలేసి రావాలని అనిపించింది. అప్పుడు నేను వెళ్ళి మా నాన్నని ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళి చక్కగా హగ్ చేసుకుంటే, మా నాన్న ఒక 1 మినిట్ అయింది. నేను వదలాలని, టైం అయిపోతుంది కదా, నేను వదలాలనుకుంటుంటే మా నాన్న వదలట్లా. నేను జస్ట్ ఆ 1 మినిట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను హగ్ చేసుకున్నాను కదా, ఏం జరుగుతుంది అని ఎనర్జీ వైజ్ గా నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే, నాకంటే డబుల్ ట్రిపుల్ లవ్ మా నాన్న హార్ట్ లో నుంచి ఒక ఫౌంటైన్స్ లాగా రావడం స్టార్ట్ అయిందన్నమాట. అప్పుడు అనిపించింది నాకు, ఈ ఒక్క హగ్ ఇవ్వకుండా ఎంత పొరపాటు చేసాం మనం ఎన్ని రోజులు. వాళ్ళకుంటుంది పేరెంట్స్ కి మనం ఒక చక్కటి హగ్ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకుంటుంది. జస్ట్ నేను ఎప్పుడు వెళ్ళినా మా మమ్మీ పడుకుంటే చక్కగా మా మమ్మీ మీద కాలు చేసి మా మమ్మీని పట్టేసుకుంటా. దట్స్ ఇట్. ఏమి చెయ్యక్కర్లా, అది చాలు. మా డాడీ చెప్పేవారు, నువ్వు వస్తే మీ అమ్మ ఫేస్ చాలా బ్రైట్ గా ఉంటదమ్మా. ఎందుకు? ఆ వాళ్ళని అలా ప్రేమగా ఎవరైనా హగ్ చేసుకుని లేదా పట్టుకుంటే చాలు. మా అమ్మ వాళ్ళకి చెప్తారు ఇంట్లో ఎప్పుడు, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే డాక్టర్ లేకపోయినా పర్వాలేదు, అక్కడ స్వాతి ఉంటే చాలు. ఏమీ చెయ్యము, మనం కంప్లీట్ ప్రెజెన్స్, ఒక్కొక్క చెయ్యి వాళ్ళ మీద అట్లా వేసి ఉంచుతాం అంతే ప్రేమగా. దట్ హీల్స్ అ లాట్ అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కదా, హెల్త్ బాగోకపోతే ఏదో సేవ చేశారు. ఏదో సేవ చేసే అంత ఓపికలు ఎవరికి లేవు కదా. ఫస్ట్ ప్రేమగా వారి దగ్గర కూర్చోండి, మీ ప్రెజెన్స్ ఇవ్వండి. లవబుల్ ప్రెజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్స్ ఆటోమేటిక్ గా హీలింగ్ ఎనర్జీస్ ఇచ్చేస్తుంది ఆ టైం. మా పెద్దమ్మాళ్ళు చెప్తారు, స్వాతి వచ్చి వెళ్ళింది కదా, సెట్ అయింది నాకు హెల్త్, నాకు ఫీవర్ తగ్గింది, ఇలా కొంతమంది చెప్పటం విన్నాను. ఏంటి, మనం అక్కడ ఏమి చేసేమో, మనం ఎప్పుడు ఓపెన్ గా యూనివర్సల్ హార్ట్ తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ వైబ్రేషన్స్ కి మీ వర్క్ ఎవరైనా డిస్టర్బ్ చేసినా వాళ్ళకి మంచిగా దంచుతారు మాస్టర్స్. తెలిసే ఉంటది ఇది. మన వర్క్ ని కూడా ఎవరు డిస్టర్బ్ చెయ్యనివ్వరు. అంత లవ్ తో, అంత అన్కండిషనల్ గా మీరు వెళ్ళగలిగినప్పుడు మాత్రం బ్లాస్ట్ లాగా ఉంటది అనమాట. ఇంకెప్పుడైనా కుదిరితే ఒకసారి లవ్ లైట్ ఛానలింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రాసెస్ ఒకసారి చేయించుకుందాం మనము. ఎస్ మ్యామ్, ష్యూర్. సో ఆ లవ్ లైట్ ఛానలింగ్ ఏంటంటే, నేను 2009 నుంచి చేసేదాన్ని. అది ఎప్పుడైతే చేశానో, చేసి అంటే రోజుకి 3 టైమ్స్ చేసేదాన్ని. మార్నింగ్ 6 o'clock, ఆఫ్టర్నూన్ 12 అండ్ ఈవినింగ్ 6. అలా చేసి అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఉన్నది తెలిసిందే, ప్రేమ తప్ప మనకి ఏం తెలీదా. ఇంకా ఆ తర్వాత అది చేసి నాకు మహావతార్ బాబాజీ నుంచి ఒక రోజు వచ్చిన మెసేజ్, మీ ప్రేమకి నేను పులకిస్తున్నాను, అలాగే చెయ్యండి. అంతకంటే ఏమన్నా కావాలా? ఎన్ని లోకాలలో మన పేరు వినపడుతుందండి. ఆ ప్రేమతత్వం అది చేస్తున్నప్పుడు, ఆ లవ్ లైట్ ఛానలింగ్ చేస్తున్నప్పుడు, అన్ని లోకాలు ఏ లోకానికి అది పంపిస్తూ ఉంటే, మాకేదో పెద్ద గిఫ్ట్ వచ్చింది అన్నట్టుగా చూసేవారు అనమాట. ఆ టైంకి ఆ గిఫ్ట్ కోసం వెయిట్ చేసేవారు అందరూ. ఇప్పుడు అనిపించింది, ఇంతకంటే జన్మకి సార్థకత ఏముంటది. సో ఆ లవ్ లైట్ ఛానలింగ్ అనేది ఒక రోజు పెట్టుకుందాం. ష్యూర్ మ్యామ్. ఒకసారి డోంట్ మైండ్, ఒక్కసారి ఫాలో అప్ చేయండి. లవ్ లైట్ ఛానలింగ్ పెట్టుకుందాం. కొంచెం ఒక 5 minutes అట్లా చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. తర్వాత లవ్ లైట్ ఛానలింగ్ పెట్టుకుందాం. అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎస్ మ్యామ్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాలని